Hi everyone, welcome to Sridhar CC. So this class will start the October month part 1 current affairs. So already మీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. సో మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి కరెంట్ అఫైర్స్ బాగా హెల్ప్ అవుతాయండి. సో ఆల్మోస్ట్ 4 పార్ట్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క డే ఆల్మోస్ట్ ఈ 4 డేస్లో మీకు 4 పార్ట్స్ అప్లోడ్ అయి చేసేస్తాం. సో కాబట్టి రెగ్యులర్గా ఈ 4 పార్ట్స్ని ప్రాపర్గా వినండి. దెన్ ఆఫ్టర్ దెన్ ఇది కంప్లీట్ అయిన తర్వాత నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం, సరేనా? సరే చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? సో ద ఫస్ట్ క్వశ్చన్ షుడ్ బి సి and who has been appointed as a then who was a person has named as a Tunisia's country first female prime minister. So Tunisia country ki appoint na first female prime minister evaru, that is the question. So Tunisia country the first female prime minister is the name of the person should be, that is Nazla Bouden Romadane. Nazla Bouden Romadane was recently appointed as a తునిషియా కంట్రీకి సంబంధించిన ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పటి వరకు ఆ దేశానికి ఒక ఫీమేల్ కూడా ప్రైమ్ మినిస్టర్గా లేరు. ద ఫస్ట్ టైం షీ వాస్ అపాయింటెడ్. నౌ అలాగే దెన్ జెసిందా ఆర్డెన్ వాజ్ అ పర్సన్ ఎవరు? దెన్ షీ వాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దట్ ఈస్ అ న్యూజిలాండ్ కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు అంటే జెసిందా ఆర్డెన్ అంటాం. అలా ఇక్కడ రాబర్ట్ బెలోన్ అనే పర్సన్ పేరు ఇచ్చాం. ఇతను ఎవరండి అంటే ఈ పర్సన్కి రామన్ మెగ్సెస్ అవార్డు వచ్చింది ఫ్రమ్ ఫిలిపైన్స్ కంట్రీకి సంబంధించిన ఎన్విరాన్మెంటలిస్ట్ అండి. సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్? రాబర్ట్ బెలోన్. ఈ 2021కి సంబంధించి వన్ ఆఫ్ ద పర్సన్ రామన్ మెగ్సెస్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళలో వన్ ఆఫ్ ద పర్సన్ రాబర్ట్ బెలోన్ అనే పర్సన్. సో దెన్ షీ ఈజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ న్యూజిలాండ్ కంట్రీ. ఇప్పుడు తునిషియా కంట్రీకి అపాయింట్ అయిన పర్సన్ ఎవరంటే నజ్లా బౌదెన్ రమదానే వాస్ రీసెంట్లీ అపాయింట్ అయితే ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ తునిషియా కంట్రీ ఓన్లీ. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. దెన్ అనదర్ పాయింట్ ఈ సి. అండ్ విచ్ మొబైల్ అప్లికేషన్ హ్యాస్ లాంచ్డ్ బై ద మహారాష్ట్ర మినిస్టర్ అజిత్ పవార్. సో మహారాష్ట్ర కంట్రీకి సంబంధించిన వన్ ఆఫ్ ద మినిస్టర్ అజిత్ పవార్ అండ్ హీస్ రీసెంట్లీ క్రియేటెడ్ ఒక మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేశారు. దిస్ ఈస్ డిజైన్ టు ప్రొవైడ్ ద సిటిజన్ సెంట్రిక్ ఫెసిలిటీస్ అట్ ద సింగిల్ క్లిక్ ఓన్లీ. అంటే సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ ఇవ్వడం అంటే ఏంటి? ఆల్ టైప్ ఆఫ్ వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ గివెన్ టు ద పబ్లిక్. అన్ని సర్వీసెస్ కూడా ఒకే మొబైల్ అప్లికేషన్లో వచ్చే విధంగా, అంటే లోకల్ గవర్నెన్స్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ సర్వీసెస్ అవ్వచ్చు, లైక్ యూ హ్యావ్ అప్లయింగ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ పాన్ కార్డ్స్ కానీ లేకపోతే పాస్పోర్ట్ కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సర్వీసెస్. ఓకేనా? అలాగే దెన్ వీ హ్యావ్ ద టెలిమెడిసిన్ రిలేటెడ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్కి ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీసెస్ కావాలో అవన్నీ గవర్నమెంట్ అనేది ఒకే మొబైల్ అప్లికేషన్స్లో పెట్టడం జరిగింది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అంటాం. ఆల్ టైప్ ఆఫ్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ వీ కెన్ గెట్ ఇన్ వన్ పర్టికులర్ సింగిల్ క్లిక్. ఆ ఒక అప్లికేషన్ ప్రొవైడ్ చేశారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్ డిజిటల్ అప్లికేషన్ విచ్ ఆర్ క్రియేటెడ్ బై మహారాష్ట్ర గవర్నమెంట్ విచ్ ఇస్ లాంచ్డ్ బై ద పర్సన్ ఈస్ ద మహారాష్ట్ర మినిస్టర్ అజిత్ పవార్. So now the point should be that is called as a digital Baramati umbrella. సో చాలా అంబ్రెల్లాతో కంపేర్ చేస్తే అంబ్రెల్లా ఇట్స్ వన్ ఆఫ్ ద ప్లేస్ వేర్ ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ అని. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీసెస్ ఆర్ సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ అవైలబుల్ అండర్ వన్ పర్టికులర్ అప్లికేషన్. దట్ ఈస్ అ డిజిటల్ బారామతి అంబ్రెల్లా ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ. ఓకే, సో దిస్ ఈస్ సెకండ్ క్వశ్చన్. లెట్స్ సీ ద థర్డ్ పాయింట్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏంటండి అంటే హౌ మచ్ అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ borrow in the second half of the current fiscal. సో ఆల్మోస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెకండ్ హాఫ్ ఆఫ్ ద కరెంట్ ఫిజికల్ అంటే మనకి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిజికల్ ఎప్పుడు అవుతుంది? జనరలీ వాట్ ఇస్ అ ఫైనాన్షియల్ ఇయర్ మీన్స్ యూ కెన్ సే 1st ఏప్రిల్ నుంచి 31st మార్చ్ వరకు ఇది ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా. దీన్ని మీరు రెండు హాఫ్ ఆఫ్ ద ఇయర్స్ కింద డివైడ్ చేసినట్లయితే ఏప్రిల్ మంత్ నుంచి ఆల్మోస్ట్ ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్, ఈ సెప్టెంబర్ వరకు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. అక్టోబర్ నుంచి మార్చ్ 31st వరకు సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్, దట్ మీన్స్ అక్టోబర్ టు 31st of March. సో ఇన్ దిస్ పర్టికులర్ 6 months ఆఫ్ డ్యూరేషన్ అండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ బారోడ్ హియర్. ఎంత అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ బారో చేసింది అనేది క్వశ్చన్ అనమాట. సో దే బారోడ్ ఆల్మోస్ట్ 5.03 lakhs crores అమౌంట్ ఆఫ్ మనీ. 5.03 lakhs అంటాం, 5,03,000 కోట్ల రూపాయలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బారో చేసింది. బికాస్ ఎందుకండి అంటే వీ నో దట్ మన బడ్జెట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సేయింగ్ అవర్ బడ్జెట్ ఈస్ బ్యాలెన్స్డ్ బడ్జెట్. సో వీఆర్ కన్వర్టింగ్ అవర్ డెఫిషియట్ బడ్జెట్ ఇంటూ బ్యాలెన్స్డ్ బడ్జెట్. సో మన గవర్నమెంట్ అనేది మన డెఫిషియట్ బడ్జెట్ని బ్యాలెన్స్డ్ బడ్జెట్గా కన్వర్ట్ చేస్తుంది. సో వీ నో దట్ మనకి బడ్జెట్స్ అంటే ఒక బ్యాలెన్స్డ్ బడ్జెట్ ఉంది. దైకే గవర్నమెంట్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్డ్ బడ్జెట్. డెఫిషియట్ బడ్జెట్ అంటే ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్ ఈజ్ మోర్ దెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్. సో ఈ టైప్ సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫేస్ చేసే ప్రాబ్లమ్ని డెఫిషియట్ బడ్జెట్ ప్రాబ్లం అంటాం. బికాస్ దిస్ ఇస్ అ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్, ఇది గవర్నమెంట్కి ఎక్స్పెన్సెస్ అయింది అండ్ దిస్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్కమ్. సో ఇది ఎక్స్పెన్సెస్ అండి, దిస్ ఈస్ ఎక్స్పెన్సెస్ అండ్ దిస్ ఈస్ ఇన్కమ్. చూస్తే డయాగ్రామ్లో అర్థమైపోతుంది గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఇన్కమ్ కంటే ఇన్కమ్ తక్కువగా ఉంది అని. ఎంత తక్కువైంది? దిస్ పోర్షన్ అండి, ఈ పార్ట్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి
ఇన్కమ్ అనేది ఇంత తక్కువైంది. ఇదే పార్ట్ మన దగ్గర ఉన్నట్లయితే మన బడ్జెట్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ అయ్యేది. సో ఇది లేదు కాబట్టి అవర్ బడ్జెట్ని ఈ పోర్షన్ ఏమని పిలుస్తామంటే దిస్ పార్ట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ డెఫిషియెంట్ పార్ట్ అంటాం. సో దట్స్ వై అవర్ బడ్జెట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డెఫిషియెంట్ బడ్జెట్. అందుకు మన బడ్జెట్ డెఫిషియెంట్ బడ్జెట్గా మారింది. అలా మరి డెఫిషియెంట్ బడ్జెట్ ఉన్నప్పుడు వీ కన్వర్ట్ ద బ్యాలెన్స్డ్ బడ్జెట్గా మార్చాలి అంటే వీ నీడ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఈ అమౌంట్ ఆఫ్ మనీ మనకు కావాల్సి వస్తుంది. సో వీఆర్ బారోయింగ్ దిస్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ సమ్ అదర్ కంట్రీస్. దీన్ని మనం వేరే కంట్రీస్ నుంచి బారో చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చింది అప్పుగా అంటే 5.03 lakhs crores అమౌంట్ ఆఫ్ మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెస్ బారోడ్ హియర్ బికాస్ టు కన్వర్ట్ అవర్ బడ్జెట్ ఇంటూ అదే మన ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసుకోవడానికి మన ఖర్చులకి సరిపోయిన డబ్బులు కావాలి కాబట్టి సో డెఫిషియెంట్ బడ్జెట్ని బ్యాలెన్స్డ్ బడ్జెట్గా మార్చాలి కాబట్టి సో ఇంత అమౌంట్ ఆఫ్ మనీని బారో చేయాల్సి వచ్చింది. ఇట్స్ సెకండ్ ఫైనాన్షియల్ ఇయర్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ అవుతుంది అనమాట. ఓకేనా. దెన్ హూ ఈస్ ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? వి నో ద నిర్మలా సీతారామన్ ఈస్ కరెంట్లీ యాక్టింగ్ యాజ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ షీ ఈస్ ద ఫస్ట్ ఫీమేల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రిలీజ్డ్ ద కంప్లీట్ బడ్జెట్. అలాగే యాక్చువల్గా మన ఇండియన్ ఎకనామీలో ఫస్ట్ ఫీమేల్ పర్సన్ ఎవరు బడ్జెట్ని రిలీజ్ చేశారని అంటే ఇందిరాగాంధీ గురించి చెప్తాం. కానీ ఇందిరాగాంధీ రిలీజ్ చేసిన బడ్జెట్ అనేది ఒక ఇంట్రీమ్ బడ్జెటే, అంటే ఎలక్షన్స్కి ముందు రిలీజ్ చేసే బడ్జెట్ అవుతాయి. కానీ నిర్మలా సీతారామన్ రిలీజ్ చేసింది కంప్లీట్ 1 year బడ్జెట్ అండి. ఇది కంప్లీట్ లెందీ బడ్జెట్ అవుతుంది అనమాట. ఓకేనా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అనదర్ పాయింట్ ఈస్ వేర్ హ్యాస్ అ 3-day ఫెస్టివల్, ఒక 3 రోజులకు సంబంధించిన ఒక ఫెస్టివల్ దట్ ఈస్ అ డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ ఓన్లీ. Where it is organized. So the point is, what is the name of the festival? That is a Nata Sankirtana. Nata Sankirtana అనే ఫెస్టివల్ అనేది ఎక్కడ చేశారు? ఇది ఒక 3 days డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్. ద నాటా సంకీర్తన ఈస్ వన్ ఆఫ్ ద ఫెస్టివల్. ఇట్ వాస్ సెలబ్రేటెడ్ ఇన్ ద ప్లేస్ దట్ ఈస్ మణిపూర్ ఓన్లీ. సో మణిపూర్ ఈస్ వన్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్, వన్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ దట్ ఈస్ దే సెలబ్రేటెడ్ దిస్ టైప్ ఆఫ్ ఫెస్టివల్. కైబూస్ లంజో నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉందంటే అది కూడా మనకి మణిపూర్ స్టేట్లోనే ఉంది. కైబూస్ లంజో. లా గణేషన్ అనే పర్సన్ రీసెంట్గా మణిపూర్ స్టేట్కి కొత్తగా అపాయింట్ అయిన గవర్నర్. లా గణేషన్ ఎవరు? లా గణేషన్ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ న్యూ గవర్నర్ ఆఫ్ మణిపూర్ స్టేట్. వీ నో దిస్ థింగ్. ఈ మణిపూర్ స్టేట్లో హైతీ చిల్లీ అనే ఒక మిరపకాయకి రీసెంట్గా హైతై చిల్లీ ఇట్స్ వన్ ఆఫ్ ద మిరపకాయ అంటే అదే చిల్లీ అనమాట. దిస్ ఇస్ రీసెంట్లీ గాట్ ద ఏమంటామండి అంటే దిస్ ఇస్ గాట్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది దీనికి. దీంతో పాటు అండ్ తామ్లెంగ్ ఆరెంజ్ అని ఒక ఆరెంజ్ కూడా తామ్లెంగ్ ఆరెంజ్ ఈజ్ ఆల్సో రీసెంట్లీ గాట్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. దాంతోపాటు మణిపూర్ స్టేట్లో బ్లాక్ రైస్, మణిపూర్ స్టేట్కి సంబంధించి బ్లాక్ రైస్ అండి, బ్లాక్ రైస్కి కూడా రీసెంట్గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన వైట్ ఆనియన్ ఈజ్ ఆల్సో గాట్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. సో అలాగే తమిళనాడు స్టేట్కి సంబంధించిన తమిళనాడు దట్ ఈస్ అ క్లవ్ మీన్స్ అదే CLOVE. క్లవ్ అంటే మీనింగ్ ఏంటి? మనం మిరియాలు కాదండి, అది లవంగాలు అంటాను చూసారా. ఈ క్లవ్ అనేది ఎక్కువగా కన్యాకుమారిలో పండుతుంది. సో కన్యాకుమారి క్లవ్ ఈజ్ ఆల్సో రీసెంట్లీ గాట్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనమాట. సో కాబట్టి మహారాష్ట్ర స్టేట్ వైట్ ఆనియన్ అండ్ తమిళనాడు స్టేట్ క్లవ్ and black rice of Manipur. Haitei chili is one of the chili of belongs to Manipur. Tamleng orange of Manipur state. These all are got the geographical indication tag recently only. Okay. Sir, next question should be next one is and who has sworn as interim president of coastal western African country Ghana. సో ఇది ఒక ఆఫ్రికన్ కంట్రీ కదా గైనా. ఈ దేశానికి కొత్తగా అపాయింట్ అయిన ఇంటరిమ్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ మామది దౌంబోవియా ఈస్ అ పర్సన్. ఈ దేశానికి కొత్తగా అపాయింట్ అయిన ఇతను ప్రెసిడెంట్ అవుతారు. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ గైనా కంట్రీ క్యాపిటల్ ఏమవుతుందంటే కెనాక్రే ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ. గైనియన్ ఫ్రాంక్ అనేది ఈ దేశానికి కరెన్సీగా ఉందండి. గైనియన్ ఫ్రాంక్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ. ఈ ఆల్ఫా కొండే అనే పర్సన్ ఇంతకుముందు ఈ దేశానికి ప్రెసిడెంట్గా యాక్ట్ చేసిన పర్సన్ ఆల్ఫా కొండే. ఇప్పుడైతే మామిడి దౌంబే అనే పర్సన్ యాక్ట్ చేస్తున్నారండి. ఓకేనా. సో దెన్ నెక్స్ట్ వన్ స్టీవ్ మున్సీ అనే పర్సన్ కూడా ఇంతకుముందు పర్సన్ ఈజ్ ఆల్సో గాట్ ద వన్ ఆఫ్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ దిస్ పర్సన్ ఈజ్ ఆల్సో వన్ ద రామన్ మెగ్సెస్ అవార్డు వచ్చిన పర్సన్ లిస్ట్లో ఇతను కూడా ఉన్నారండి, స్టీవెన్ మున్సీ. అండ్ తాంజానియా కంట్రీకి కరెంట్ ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్న పర్సన్ కైసీ సయీద్ అనే పర్సన్. తాంజానియా కంట్రీ కరెంట్ ప్రెసిడెంట్ ఈజ్ దట్ ఈస్ కైస్ సయీద్ పర్సన్ వాజ్ రీసెంట్లీ అతను ప్రజెంట్ యాక్ట్ చేస్తున్నారండి. ఓకేనా. ఇతనైతే ఒక సెనిగల్ కంట్రీకి సంబంధించిన ఒక వన్ ఆఫ్ ద ఫుట్బాల్ ప్లేయర్. మమోదో సిల్లా ఈస్ సెనిగల్ కంట్రీ ఫుట్బాల్ ప్లేయర్. దెన్ తాంజానియా కంట్రీ కరెంట్ ప్రెసిడెంట్ ఈస్ కైస్ సయీద్. And earlier he was acting as a Tanzania country president. Currently Mamadi Doumbia is acting as a president. Steve Munsey అనే person and earlier recently he was got the Raman Magsaysay award only. Then next question చూడండి. Which country tax inspectors without border program launched the partnership with India only?
సో ఏ దేశానికి సంబంధించిన ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్ అనే ఒక సంస్థ మనకు ఒక కంట్రీతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకుంది. ఇంతకీ ఆ కంట్రీ ఏది అంటే ఇట్ వాస్ మేడ్ ఏ పార్ట్నర్షిప్ విత్ దట్ ఈస్ సీషెల్స్ కంట్రీ ఓన్లీ. చూడండి, సో సీషెల్స్ కంట్రీ ట్యాక్స్ ఇన్స్పెక్టర్స్ వితౌట్ బోర్డర్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఏ పార్ట్నర్షిప్ విత్ ఇండియా ఓన్లీ. సో ఇండియన్ గవర్నమెంట్తో సెనిగల్ కంట్రీకి సంబంధించిన ట్యాక్స్ ఇన్స్పెక్టర్ వితౌట్ బోర్డర్ ప్రోగ్రామ్ వాళ్ళు ఒక పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అండ్ హియర్ దిస్ ఈస్ అ జాయింట్ ఇనిషియేషన్ ఆఫ్ దిస్ టైప్ ఆఫ్ దిస్ tax inspector without borders program is a joint initiation of United Nations Development Program and Organization of Economic Cooperation Development only. ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో యుఎన్డిపి అలాగే ఓఈసిడికి సంబంధించిన ఒక జాయింట్ ఇనిషియేషన్ ప్రోగ్రామ్ అనమాట. ఇక్కడ ఇండియా చూస్ చేశారు కదా, ఇండియా ఇస్ చూసిన యాజ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రీ. సో ఇండియాని ఎలా చూస్ చేశారంటే ఇట్ ఈస్ చూసన్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రీగా చూస్ చేశారు. అండ్ హియర్ ఇండియా హ్యాస్ సప్లైయింగ్ ద ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ టు దిస్ పర్టికులర్ కంట్రీ ఓన్లీ. ఈ దేశానికి కావాల్సిన ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మన ఇండియన్ గవర్నమెంట్ వీళ్ళకి సప్లై చేస్తూ ఉంటుంది. ఏ కంట్రీకి సప్లై చేస్తుంది, పంపిస్తారండి అంటే సెనిగల్ కంట్రీకి పంపించడం జరుగుతుందండి. సారీ, సెనిగల్ కాదు, సీషెల్స్ కంట్రీకి పంపిస్తారు. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సీషెల్స్? సీషెల్స్ కంట్రీకి క్యాపిటల్ ఏమవుతుందంటే విక్టోరియా ఈజ్ అ క్యాపిటల్ అండి. దెన్ సీషెల్స్ రూపీ అనేది ఈ దేశానికి కరెన్సీగా ఉంది. సో మాల్దీవ్స్ తెలుసు మీకు, మారిషస్ కంట్రీ యొక్క కరెన్సీ కూడా మారిషస్ రూపీ అవుతుంది. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ మారిషస్? వి నో దట్ ఈస్ PORTLOUIS, పోర్ట్ లూయిస్ అంటాం. ఫిలిపైన్స్ కంట్రీకి తెలుసు కదా, ఫిలిపైన్స్ కంట్రీ క్యాపిటల్ ఏంటంటే మనీలా అవుతుంది. మనీలా ఈజ్ అ క్యాపిటల్. పెసో అనేది దేశానికి కరెన్సీగా ఉంది. సిరియా కంట్రీ క్యాపిటల్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ డమస్కస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ దిస్ కంట్రీ అండ్ సిరియన్ పౌండ్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ కరెన్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ. మాల్దీవ్స్ లో క్యాపిటల్ ఏంటి? దెన్ మాల్దీవ్స్ కంట్రీ క్యాపిటల్ ఈస్ మాలి అనేది క్యాపిటల్ గా ఉంది. దెన్ రూఫియా ఈజ్ అ కరెన్సీ ఆఫ్ దిస్ కంట్రీ ఓన్లీ. So okay, clear? Then next point should be C. Next one is C. Which state will host the 56th National Cross Country Championship in January 2022? సో 2022 సంవత్సరంలో అంటే 2022 జనవరి మంత్లో సో ఒక నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ జరగబోతుంది. దిస్ ఈస్ ద 56th ఎడిషన్. ద 56th నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2022. సో నౌ ద పాయింట్ ఏంటండి అంటే అది ఎక్కడ జరగబోతుంది? విచ్ స్టేట్ విల్ గివ్ ద హోస్ట్ ఫర్ దిస్ వన్? సో దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి నాగాలాండ్ కంట్రీ. ఇట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్. నాగాలాండ్లో జరగబోతుంది అనమాట. సో ఏదది అది 56th నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ అనేది నాగాలాండ్లో జరగబోతుంది. సో ఇట్ ఈస్ ఒక అథ్లెటిక్స్ ఈవెంట్ అనమాట. క్రాస్ కంట్రీ అంటే దేనికి సంబంధించింది? ఇది ఒక అథ్లెటిక్స్ ఈవెంట్. రీసెంట్గా నాగాలాండ్ స్టేట్ గురించి న్యూస్లో ఏమొచ్చిందంటే అంటే రీసెంట్లీ వన్ ఆఫ్ ద ఫెస్టివల్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ నాగాలాండ్, దట్ ఈస్ హార్న్బిల్ ఫెస్టివల్. హార్న్బిల్ ఫెస్టివల్ ఎక్కడ చేశారంటే దట్ ఈస్ ఆల్సో నాగాలాండ్ స్టేట్లోనే చేయడం జరిగిందండి. సో దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద పాయింట్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి హియర్. విచ్ కంపెనీ లాంచ్డ్ ఇట్స్ లార్జెస్ట్ క్రియేటర్ ఎడ్యుకేషన్స్ అండ్ ఎనేబుల్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా టు ప్రొవైడ్ ద కంటెంట్ క్రియేటర్స్ ఆన్ ఇట్స్ ప్లాట్ఫామ్ ఓన్లీ. ఈ క్రింది వాటిలో ఏ కంపెనీ తన ప్లాట్ఫామ్లో కంటెంట్ క్రియేటర్స్ను అందించడానికి భారతదేశంలో అతిపెద్ద సృష్టికర్త విద్య మరియు ఎనేబుల్మెంట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది? ఎవరు స్టార్ట్ చేశారంటే దానికి ఆన్సర్ ఫేస్బుక్ అవుతుందండి. అంటే ఫేస్బుక్ వాళ్ళు ఏం చేశారండి అంటే ఒక టైప్ ఆఫ్ లైవ్ ఎక్స్పర్ట్స్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేశారు. అంటే లైవ్ కంటెంట్ క్లాస్ ప్రోగ్రామ్ అనమాట. అంటే దీంట్లో ఏం చేస్తారు, లైవ్గా ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్లాసెస్ చెప్తారు. దేని గురించి చెప్తారండి? లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి కానీ, లేటెస్ట్ ప్రొడక్ట్స్ అప్డేట్స్ గురించి కానీ. ఓకేనా? సో మనకి ఏదైతే స్కిల్స్ రిలేటెడ్ యాక్టివిటీస్, కంటెంట్ ప్రిపేర్ చేయడంలో ఎలా కంటెంట్ ప్రిపేర్ చేయాలి అవన్నీ సంబంధించిన లైవ్ క్లాసెస్ కానీ, డెమోస్ ఇవ్వడం కానీ. సో ఒక స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఈ ఫేస్బుక్ అప్లికేషన్ తన అప్లికేషన్లోనే లైవ్గా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. సో వీళ్ళకి ఓపెన్గా ఇది ఆఫర్ చేస్తున్నారు. ఇఫ్ ఎనీ పర్సన్స్ కెన్ హ్యావ్ ద ఇంట్రెస్ట్ దే కెన్ జాయిన్ దేర్, దే కెన్ లెర్న్ దిస్ టైప్ ఆఫ్ కంటెంట్ టెక్నిక్స్ నేర్చుకోవచ్చు. ప్రొడక్ట్స్ యొక్క అప్డేట్స్ గురించి కానీ, ఫ్యూచర్ ఛాలెంజెస్ అవ్వచ్చు, వీటన్నిటి గురించి ఎప్పటికప్పుడు డేటాని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ గివింగ్ ద బెనిఫిట్ ఫర్ ద కస్టమర్స్. ఇదంతా యూత్కి కానీ ఇట్ ఈస్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట. అంటే ఒక ప్రోగ్రామ్ స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నట్టేగా ఇది. దాని తర్వాత వీళ్ళు దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే కంటెంట్ క్రియేట్ చేస్తూ కానీ, ప్రొడక్ట్స్ మీద కొత్త అప్డేట్స్ని రాస్తూ ఉండడం కానీ, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఆ ఇన్ఫర్మేషన్ ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూ ఉండడం వల్ల సో దే కెన్ గెట్ సమ్ టైప్ ఆఫ్ ఇన్కమ్. వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. కాబట్టి ఫర్ దట్ రీజన్ ద ఫేస్బుక్ హ్యాస్ స్టార్టెడ్ దిస్ టైప్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. They provide the content creators on its own platform only. The answer for this one is Facebook. రీసెంట్గా ఫేస్బుక్ తన పేరుని మెటా కిందకి మార్చడం జరిగింది. వాట్ ఇస్ ద న్యూ నేమ్ ఆఫ్ ఫేస్బుక్? దట్ ఈస్ మెటా అని దాని పేరుని రీసెంట్గా మార్చడం జరిగింది. ఇదంతా వీళ్ళు ఫేస్బుక్ సంబంధించి ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్ అండ్ వాట్సాప్లో ఈ టైప్ ఆఫ్ ట్రైనింగ్ని ఇస్తూ ఉంటారనమాట. సో ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. And recently, then who was a person was appointed as a managing director and chief executive officer of CRISIL?
CRISIL, Credit Rating Information Services of India Limited. So this organization can have the headquarters is belongs to Mumbai, and it is a largest credit rating agency of India. ఇండియాలోనే చాలా పెద్ద క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ క్రెసిల్ అవుతుంది. దీనికి రీసెంట్ గా అపాయింట్ అయిన మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరు అనేది క్వశ్చన్. అవుట్ ఆఫ్ దెన్ హూ వాస్ అ పర్సన్ అండి అంటే, అండ్ హియర్ దెర్ ఆర్ 4 పర్సన్స్ ఆర్ దేర్ హియర్. అమిష్ మెహతా is recently appointed as the director of, that is MD of this particular organization. ఇంతకు ముందు అన్సు సుయేష్ అనే పర్సన్ ఉన్నారు. ఇప్పుడు అన్సు సుయేష్ పర్సన్ ప్లేస్ లో అమిష్ మెహతా అనే పర్సన్ అపాయింట్ చేశారు. మరి ఇతను ఎవరు? అమిత్ బెనర్జీ అనే పర్సన్ భారత్ మూవర్స్ ఎర్త్ లిమిటెడ్ అనే కంపెనీకి అపాయింట్ అయిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరంటే అమిత్ బెనర్జీ అంటాం. సునీల్ మెహతా ఎవరండి అంటే, దిస్ పర్సన్ ఈజ్ అ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. ఇదే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ కి రీసెంట్ గా అపాయింట్ అయిన కొత్త చైర్మన్ ఎవరండి అని ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు. ద చైర్మన్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఈజ్ ఏకే గోయల్. అతుల్ కుమార్ గోయల్ అనే పర్సన్ చైర్మన్ గా ఉన్నారు. ఇతను సునీల్ మెహతా అనే పర్సన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అపాయింట్ చేశారు. జిఎస్ పన్ను అనే పర్సన్ ని అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లెట్ ట్రిబ్యునల్. సో హీ వాస్ అపాయింటెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అప్లెట్ ట్రిబ్యునల్. So what is the name of the person? GS Pannu. Okay na? Then Anshu Soish is earlier he's acting as a CRISIL కి సంబంధించిన CEO గా యాక్ట్ చేశారు. ఇప్పుడు ఇతని ప్లేస్ లో ఇప్పుడు అమిష్ మెహతా అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో నెక్స్ట్ పాయింట్ షుడ్ బి, దట్ ఈస్ 10th క్వశ్చన్ ఏంటంటే, హూ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్. సో ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్ ఇట్ ఈస్ హ్యావింగ్ ముంబైలో ఉంది. ఇది ఒక నేషనల్ అడ్వర్టైజింగ్ బాడీ అని చెప్పొచ్చు. ఓకే, నేషనల్ అడ్వర్టైజింగ్ బాడీ. దిస్ ఈస్ ఇండియన్ ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్. దీనికి రీసెంట్ గా అపాయింట్ అయిన చైర్మన్ ఎవరండి అంటే, ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ సునీల్ ఖతారి అనే పర్సన్ అపాయింట్ చేశారండి. హీ వాజ్ రీసెంట్లీ అపాయింట్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్స్. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ షుడ్ బి సునీల్ మెహతాని అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా? సరే, నెక్స్ట్ రవి బన్సల్ కానీ, సుమిత్ నంగల్ కానీ, దెన్ తారక్నాథ్ బెనర్జీ, హర్ష భూపేంద్ర భంగ్రీ. అవుట్ ఆఫ్ దిస్ వన్ హీ వాజ్ అపాయింటెడ్ ఓన్లీ. ఇదెవరు? ఇండియన్ సొసైటీ ఆఫ్ అడ్వర్టైజర్ ఈజ్ చైర్మన్ ఈజ్ కన్సిడర్ యాజ్ ఏ సునీల్ ఖతారియా వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, as per the report, bank credit registered how much growth compared to last year during the first quarter of the current fiscal year. So as per the bank credit అనే ఒక credit rating agency ప్రకారం, what is the India's GDP growth rate in this current financial year? ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇండియా యొక్క GDP growth rate ఈ ఆర్గనైజేషన్ ప్రకారం ఎంత ఉంది అనేది పాయింట్. సో దే ఆర్ హ్యావింగ్ ద టోటల్ 5.8% is the GDP growth rate of India only. Recently, there are so many organizations has declared their GDP growth rate values. Out of that one, the FICCI, Federation of Indian Chamber of Commerce and Industries, it is said India GDP growth rate is 9.1%. So as per the S&P, they said Indian GDP growth rate is 9.5%. As per the Moody, so they said India GDP growth rate is 9.6%. As per the Fitch, so they said India growth rate is 8.7%. As per the OECD, Organization for Economic Cooperation and Development, India growth rate is 9.7%. As per Reserve Bank of India, what is the India GDP growth rate? It is 9.5%. As per the International Monetary Fund, previously as per IMF, it is 9.5% is there. Now it is a slash to 6% only, decreases to 6%. As per Asian Development Bank, the India GDP growth rate is a 10% only. As per the World Bank, what is the GDP growth rate of India? It is said it is India growth rate should be 8.3% only. These are the some of the international organizations said the GDP growth rates of India like that only. ఇలా కొంతమంది ఇండియా గ్రోత్ రేట్స్ ని క్యాలిక్యులేట్ చేశారండి. దెర్ ఆర్ ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఇక్కడ జీడిపి గ్రోత్ రేట్ క్యాలిక్యులేట్ చేసిన కంపెనీ పేరు బ్యాంక్ క్రెడిట్. సో దే సెడ్ ద గ్రోత్ ఆఫ్ ఇండియా ఇస్ 5.8% ఓన్లీ. క్లియర్? దెన్ అనదర్ పాయింట్ షుడ్ బి సి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, అండ్ సి దెన్ దిస్ ఇస్ క్లియర్. ఓకే, యా. విచ్ బ్యాంక్ హ్యాస్ యా ఓకే దెన్ ఎస్ క్లియర్. చూడండి. సో విచ్ బ్యాంక్ బికమ్ ద అఫీషియల్ పార్ట్నర్ బ్యాంక్ ఫర్ ద కలెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రెజరీ ఫర్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓన్లీ. సో ఏ బ్యాంక్ అనేది అఫీషియల్ గా ఒక పార్ట్నర్ గా డిక్లేర్ చేశారు. ఎలా డిక్లేర్ చేశారండి అంటే, సో గవర్నమెంట్ కి సంబంధించి ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కలెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రెజరీ ఫర్ ద ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. చూడండి, ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ కోసం ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ట్రెజరీ సేకరణ కోసం ఏ బ్యాంక్ అధికార భాగస్వామి బ్యాంకుగా మారింది? ఏది మారింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ట్రెజరీస్ అంటాం. సో ఆ గవర్నమెంట్ యొక్క ట్రెజరీస్ యొక్క కలెక్షన్స్ కోసం ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నారు. దానికి ఏ బ్యాంక్ అఫీషియల్ గా పార్ట్నర్ గా మారింది అంటే, ఇట్ ఈస్ గవర్నమెంట్ ట్రెజరీస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాపర్టీస్ అనమాట.
గవర్నమెంట్‌కి సంబంధించిన ఏదైనా లావాదేవీలని చేయడాన్ని గవర్నమెంట్‌కి సంబంధించిన ఏజెన్సీస్‌ని ట్రెజరీస్ అంటాం. సో వాటి యొక్క కలెక్షన్స్ మొత్తాని కోసం ఆఫ్‌లైన్‌లో గాని, ఆన్‌లైన్‌లో గాని ఆ పేమెంట్ సిస్టమ్‌ని గాని ఆ ప్రాసెస్‌ని చేయడం కోసం ఒక బ్యాంక్‌ని ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ సిస్టమ్‌లో పార్ట్‌గా ఒక బ్యాంక్‌ని యాడ్ చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద బ్యాంక్ ఈస్ దట్ వన్ అండి అంటే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి ఇండియన్ బ్యాంక్ ఓన్లీ. సో మనకి ట్రెజరీస్ అంటే ట్రెజరీ బిల్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ట్రెజరీ బిల్స్ అంటాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ ట్రెజరీ బిల్స్ ఆర్ ద కాన్సెప్ట్ ఆఫ్ మనీ మార్కెట్ ఇది. ద ట్రెజరీ బిల్స్‌ని గురించి 1 ఆర్ 2 పాయింట్స్ మాట్లాడదామండి. ట్రెజరీ బిల్స్ ఆర్ యాక్చువల్లీ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెల్లింగ్ ద ట్రెజరీస్. అది ఆర్‌బీఐ గవర్నమెంట్‌కి బదులు ఆర్‌బీఐ ట్రెజరీస్‌ని అమ్ముతూ ఉంటుంది. ట్రేడింగ్ అంతా ఆర్‌బీఐ చేస్తూ ఉంటుంది. ఇది ఒక సెక్యూర్డ్ మనీ మార్కెట్ ఇన్‌స్ట్రుమెంట్ అవుతాయి. సో హూ ప్రిపేర్ ద ట్రెజరీ బిల్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. అండ్ హూ ఈస్ రెగ్యులేటింగ్ ద మనీ మార్కెట్ అండి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనీ మార్కెట్‌ని రెగ్యులేట్ చేస్తుంది. ట్రెజరీ బిల్స్ అనేవి గవర్నమెంట్‌కి ఇష్యూ చేస్తుంది కాబట్టి దీస్ ఆర్ సెక్యూర్ అని కన్సిడర్ చేస్తాం. ట్రెజరీ బిల్స్‌లో మనకి 3 రకాలు ఉన్నాయి. 91 డేస్ ట్రెజరీ బిల్స్ అని, 182 డేస్ ట్రెజరీ బిల్స్ అని, అలాగే 364 డే ట్రెజరీ బిల్స్ అని 3 రకాలు ఉంటాయి. అంటే ఈ ట్రెజరీస్‌ని 91 డేస్‌కి ఇష్యూ చేస్తారు. దీన్ని 182 డేస్‌కి ఇష్యూ చేస్తారు. దీన్ని 364 డేస్‌కి ఇష్యూ చేస్తాం. అండ్ వన్ మోర్ పాయింట్ ట్రెజరీస్ ఆర్ ఇష్యూడ్ ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ 25,000 రూపీస్ అండి. అంటే ఒక్కొక్క ట్రెజరీ బిల్ యొక్క వాల్యూ 25,000 రూపాయలు ఉంటుంది. అంటే 25,000కి మల్టిపుల్స్‌లో ఉంటాయి. 25,000, 50, 1,00,000, 5,00,000 అలా వెళ్తూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఈ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ కలెక్షన్స్ సిస్టమ్ మొత్తం కూడా దీనంతాని ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అంటాం. ఇప్పుడు దీంట్లో ఉన్న ఈ ఆన్‌లైన్ ప్రాసెస్ కానీ, ఆఫ్‌లైన్ పేమెంట్ మొత్తాన్ని కూడా ఇండియన్ బ్యాంక్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అంటే ఇండియన్ బ్యాంక్ గవర్నమెంట్‌కి ఒక ట్రెజరీ పార్ట్నర్‌గా యాక్ట్ చేస్తుందన్నమాట. ఓకేనా? సరే నెక్స్ట్ క్వెషన్ చూడండి. సో వేర్ ఈస్ హెడ్ ఆఫీస్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్? చెన్నైలో హెడ్ ఆఫీస్ ఉంది ఇండియన్ బ్యాంక్‌కి. యువర్ టెక్ ఫ్రెండ్లీ బ్యాంక్ అనేది ఇండియన్ బ్యాంక్‌కి ట్యాగ్ లైన్ అవుతుంది. సో మిగతా బ్యాంక్ చెప్పండి. ఐడీబీ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి హెడ్ ఆఫీస్ న్యూఢిల్లీ. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెన్నై. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై. ఇండియన్ బ్యాంక్ వచ్చి చెన్నై. అగైన్ అలాంగ్ విత్ దేర్ ట్యాగ్ లైన్స్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఓన్లీ. నెక్స్ట్ క్వెషన్ చూడండి. రీసెంట్‌గా డ్యూరాండ్ ఫుట్బాల్ కప్ జరిగిందండి. సో టెల్ మీ అండ్ విచ్ టీమ్ హ్యాస్ రీసెంట్లీ వన్ ద డ్యూరాండ్ కప్ ఫుట్బాల్ ఫైనల్స్? ఏ టీం గెలిచింది డ్యూరాండ్ కప్ అంటే? డ్యూరాండ్ కప్ దేంట్లో ఇస్తారండి అంటే దిస్ కప్ విల్ బి గివెన్ ఫర్ ద ఫుట్బాల్. పేరులోనే క్లియర్‌గా ఫుట్బాల్ కప్ అని రాసి ఉంది. ఏ టీం గెలిచిందండి అంటే ఫుట్బాల్ కప్ గోవా. ఫుట్బాల్ క్లబ్ గోవా గెలవడం జరిగింది. మరి అపోనెంట్‌లో ఉన్న టీం ఏది అంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ మొహమ్మదీన్ స్పోర్టింగ్. దిస్ ఈస్ అ కోల్కతా ఫుట్బాల్ క్లబ్. కోల్కతాకి సంబంధించిన ఫుట్బాల్ క్లబ్ ఏదైతే ఉందో మొహమ్మదియన్ స్పోర్టింగ్ అనేది ఓడిపోవడం జరిగింది. దిస్ ఇస్ కన్సిడర్ యాస్ ఎ రన్నర్ అండ్ ఎఫ్‌సి గోవా ఇస్ కన్సిడర్ యాస్ ఎ విన్నర్. డ్యూరాండ్ కప్ దేంట్లో ఇస్తారండి అంటే ఫుట్బాల్‌లో ఇస్తారు. అలాగే సంతోష్ ట్రోఫీ దేంట్లో ఇస్తారు? సంతోష్ ట్రోఫీ ఇట్ ఈస్ ఆల్సో గివెన్ ఫర్ ఫుట్బాల్ అండి. సుబ్రంటో ట్రోఫీ దేంట్లో ఇస్తారు? సంతోష్ ట్రోఫీ ఈస్ దిస్ ఇస్ ఫర్ ద అండ్ ఫుట్బాల్. సుబ్రంటో ఈస్ ఆల్సో గివెన్ ఫర్ ద ఫుట్బాల్ ఓన్లీ. మనకి ఫీఫా దేంట్లో ప్రొవైడ్ చేస్తారు? ఫీఫా ఈజ్ ఆల్సో గివెన్ ఫర్ ఫుట్బాల్. ఓకే. సో దెన్ కమ్ టు ద నెక్స్ట్ పాయింట్. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి ఒకసారి. అండ్ రీసెంట్లీ ద గవర్నమెంట్ హ్యాస్ కెప్ట్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ పాపులర్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎట్ సేమ్. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓన్లీ? రీసెంట్‌గా పీపీఎఫ్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ని ఆర్‌బీఐ మార్చలేదండి. దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచింది. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్? ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆన్ పీపీఎఫ్ ఈస్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాస్ ఏ 7.10% అండి. ఎంత? పీపీఎఫ్‌లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 7.10% ఉంది. అండ్ ఈపీఎఫ్‌లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది? ఈపీఎఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ షుడ్ బి 8.5% అండ్ జీపీఎఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో 7.10% ఓన్లీ. అలాగే కిసాన్ వికాస్ పాత్ర ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 6.9% అండి. కిసాన్ వికాస్ పాత్రలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 6.9% ఉంది. అలాగే దట్ ఈస్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఈస్ ఆఫరింగ్ 6.8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సుకన్య సమృద్ధి యోజన హ్యాస్ గివింగ్ ద 7.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓన్లీ. సుకన్య సమృద్ధి యోజన ఆల్మోస్ట్ 7.6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇవి కరెంట్ ఉన్న మనకు కొన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు అవుతాయండి. ఓకేనా? సో యాజ్ పర్ దిస్ వన్ హీ సెడ్ ద వాట్ ఈస్ అ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఇట్ ఈస్ అదే 7.10% ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓన్లీ. నెక్స్ట్ క్వెషన్ షుడ్ బి సి అండ్ హూ విల్ హెడ్ ద ఎలాన్ మస్క్ స్టార్లింక్ శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ వెంచర్ ఇన్ ఇండియా? సో స్టార్లింక్ సంబంధించిన ఒక బ్రాడ్బ్యాండ్ వెంచర్ ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు. దీనికి ఇది ఎలాన్ మస్క్ సంబంధించిన కంపెనీ. దీనికి మన ఇండియాలో ఎవరిని హెడ్గా అపాయింట్ చేశారు? హూ అపాయింటెడ్ యాజ్ హెడ్ ఆఫ్ దిస్ వన్? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ సంజయ్ భార్గవ్ అనే పర్సన్ అపాయింట్ చేశారు. యాక్చువల్లీ దిస్ పర్సన్ ఈజ్ అ ఫౌండర్ ఆఫ్ పేపాల్. పేపాల్ అనే ఒక ఆన్లైన్ డిజిటల్ ఒక ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, పేపాల్ ఒక కలెక్షన్ ప్లాట్ఫామ్. ఆన్లైన్లో ఒక ఏమనొచ్చు అంటే వీ కెన్ సే ఇది ఒక పేమెంట్ గేట్వే అనొచ్చు. సో ఈ పేమెంట్ గేట్వే యొక్క ఫౌండర్ ఎవరండి అంటే సంజయ్ భార్గవ. అతన్ని ఈ స్టార్లింక్కి సంబంధించిన ఇండియా స్టార్లింక్ బ్రాండ్కి హెడ్గా అపాయింట్ చేయడం జరిగిందండి. సరే దెన్ అలాగే ఇక్కడ ఇంకొకటి ఫిర్దౌసి ఖాద్రి అనే పర్సన్ ఉన్నారు చూసారా? ఇతను కూడా రామన్ మెగ్సెస్ అవార్డు వచ్చిన వాళ్ళలో వన్ ఆఫ్ ద పర్సన్.
ఫిర్దోసి ఖద్రి. అండ్ ఇప్పుడు అలాన్ సాహే అనే పర్సన్ ఉన్నారు కదా, అలోన్ సాహే. ఇతను ఎవరండి అంటే అలోన్ సాహే ఈజ్ అ పర్సన్ ఈజ్ దేర్. ఇతను దిస్ పర్సన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ సెక్రటరీ. దిస్ పర్సన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ సెక్రటరీ అండ్ హెడ్ ఆఫ్ ద ఇండియన్ స్టీల్ అసోసియేషన్. సో ఇండియన్ స్టీల్ అసోసియేషన్ కి ఇతన్ని సెక్రటరీ అండ్ హెడ్ గా అపాయింట్ చేశారండి. స్టీల్ అసోసియేషన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్? The person name is considered as a Alok Sahai is was recently appointed only. Then another point is you can see. Next question చూద్దాం. సో హార్న్బిల్ ఫెస్టివల్ రీసెంట్ గా ఏ స్టేట్ లో చేశారు? దట్స్ అ క్వశ్చన్. విచ్ స్టేట్ హ్యాస్ సెలబ్రేటెడ్ ద హార్న్బిల్ ఫెస్టివల్? ఆల్రెడీ వి సెడ్ ద ఆన్సర్ షుడ్ బి నాగాలాండ్ స్టేట్ హ్యాస్ రీసెంట్లీ సెలబ్రేటెడ్. ఆర్ఎన్ రవి అనే పర్సన్ ఇంతకుముందు నాగాలాండ్ కి సీఎం గా గవర్నర్ గా ఉన్నారు. అతన్ని ఇప్పుడు తమిళనాడు స్టేట్ కి గవర్నర్ గా అపాయింట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఆర్ఎన్ రవి ఓన్లీ. ఓకే. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చేయడం చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి? విచ్ ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ ద 2021 Right Livelihood Award only? So which environmental organization has received the 2021 Right Livelihood Award for its grassroots approach for empowering the vulnerable communities to protect their livelihood and claim their right to clean the environment only? చూడండి, ఇక్కడ ఏమన్నాం, ఏ పర్యావరణ సంస్థ 2021 హక్కుల జీవనోపాధి అవార్డును అందుకుంది? సాధికారత యొక్క అవార్డు అట్టడుగు విధానాన్ని హాని కలిగించే సంఘాలు తమ జీవనోపాధి కాపాడుకోవడానికి మరియు పరిశుభ్రమైన పర్యావరణంపై తమ హక్కును క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఇంతకీ ఏ సంస్థకి ఇచ్చారు ఈ అవార్డు అంటే దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ LIFE లైఫ్ అంట. అంటే లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్. లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. దిస్ ఇస్ బిలాంగ్స్ టు ఢిల్లీ బేస్డ్. ఇది ఢిల్లీలో ఉన్న ఒక ఆర్గనైజేషన్. సో దీనికి రీసెంట్ గా 2021 రైట్ లైవ్లీహుడ్ అవార్డు ప్రజెంట్ చేశారు. దేనికి ఇచ్చారండి అంటే, సో ఇట్ ఈస్ మెయిన్లీ టార్గెటింగ్ అబౌట్ ద వాల్నరబుల్ గ్రూప్ పీపుల్స్ ఇన్ అ సొసైటీ. సొసైటీలో ఉన్న వాల్నరబుల్ గ్రూప్ అంటే చాలా అట్టడుగులో ఉన్న ఎవరైతే కమ్యూనిటీస్ పీపుల్స్ ఉంటారో, పూరెస్ట్ పర్సన్స్ కానీ, బిలో పావర్టీ లైన్ పీపుల్స్ కానీ, వాళ్ళని టార్గెట్ చేస్తుంది అనమాట. అంటే ఏం చేశారు వాళ్ళని అంటే, సో దే ఆర్ గివింగ్ సపోర్ట్ ఫర్ దెమ్ అండి. వాళ్ళ లైవ్లీహుడ్కి కావాల్సిన వాళ్ళ లైవ్లీహుడ్కి సపోర్ట్ చేయడం కానీ, అలాగే సో వాళ్ళ ఎన్విరాన్మెంట్ని ప్రాపర్గా క్లీన్గా ఉంచడం కానీ, సో ఫైనాన్షియల్గా అలాగే ఫుడ్ ప్రాపర్గా కానీ, వాళ్ళ లైవ్లీహుడ్కి వాళ్ళ బతకడానికి సో కావాల్సిన సపోర్ట్ని చేస్తూ, అలాంటి చాలా కమ్యూనిటీస్ పీపుల్స్ని, ఇండియాలో ఉన్న చాలా పూరెస్ట్ పర్సన్స్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క ఎన్విరాన్మెంట్ని మారుస్తున్నారు. దే ఆర్ గివింగ్ ప్రాపర్ గుడ్ ఎన్విరాన్మెంట్ ఫర్ దెమ్. అలాంతో పాటు వాళ్ళకి ఎడ్యుకేషన్కి సపోర్ట్ చేయడం కానీ, ఫుడ్కి సపోర్ట్ చేయడం కానీ, మెడిసిన్స్కి సపోర్ట్ చేయడం కానీ, ఇలాంటివన్నీ వాళ్ళ యొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నందుకు ఈ దిస్ లీగల్ ఇనిషియేటివ్ ఫర్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ఢిల్లీ బేస్డ్ ఆర్గనైజేషన్. సో దిస్ is recently got the 2021 రైట్ లైవ్లీహుడ్ అవార్డ్ ఓన్లీ. వాళ్ళ లైవ్లీహుడ్ కి సపోర్ట్ చేసినందుకు దీనికి రైట్ లైవ్లీహుడ్ అవార్డుని ప్రజెంట్ చేశారండి. సో దట్స్ ద పాయింట్. దెన్ అనదర్ క్వశ్చన్ షుడ్ బి సి. అనదర్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ and who will head the committee that has been formed by the government to investigate the Pandora paper leak. పాండోరా పేపర్ లీక్ అనే ఒక లీక్ రీసెంట్ గా జరిగింది. ఇదంటే వెల్దియెస్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన మనీ లాండరింగ్ గురించి కానీ, వాళ్ళు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కానీ, వాళ్ళు వెల్దీ రాంగ్ వేలో అంటే ఇల్లీగల్ గా, అండ్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ద పీపుల్ హ్యాస్ గెయిన్డ్, ఇల్లీగల్ గా వాళ్ళు ఎంత అమౌంట్ ఆఫ్ మనీ సంపాదించారు అనే దాని మీద ఒక రీసెంట్ గా ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఇన్ ఇండియా మొత్తం మీద కాదని టోటల్ వరల్డ్ ఎవరైతే మనీ లాండరింగ్స్ కానీ ఇల్లీగల్ గా సంపాదించిన డబ్బు వివరాలని ఒక ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ ఇంటర్నేషనల్ కొలీజియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అనే ఒక డిపార్ట్మెంట్ అనేది యుఎస్ కంట్రీలో ఉంది. ఇంటర్నేషనల్ కొలీజియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటాం. ఈ ఆర్గనైజేషన్ వాషింగ్టన్ డీసీలో ఉంది. దిస్ ఆర్గనైజేషన్ రీసెంట్ గా ప్రపంచం మొత్తం మీద ఎవరెవరైతే ఇల్లీగల్ గా డబ్బులు సంపాదించారో వాళ్ళకి సంబంధించి 12 మిలియన్ పీపుల్స్ యొక్క రికార్డు రిలీజ్ చేసింది. అంటే దగ్గర 1,20,00,000 మంది పైన రిపోర్ట్ మొత్తం దాంట్లో రిలీజ్ అయింది. ఆ రిపోర్ట్లో మన ఇండియాకి సంబంధించి కూడా 300 మంది ఉన్నారు. సో ఇండియన్ పర్సన్స్, పొలిటీషియన్స్ కానీ, బిగ్ షాట్స్ కానీ, ఇల్లీగల్ గా మనీ లాండరింగ్ ఇండియాలో కొత్త ఏం కాదుగా, చాలా మంది చేస్తున్నారు మనీ లాండరింగ్ కానీ, అదంతా ఇల్లీగల్ గా సంపాదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియాలో. సో వాళ్ళ యొక్క రిపోర్ట్ ని 300 మంది లిస్టుని ఈ పాండోరా పేపర్ లీక్ వాళ్ళు బయటికి చెప్పారు. అంటే వాళ్ళ గురించి అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇంతమంది ఇండియాలో లిస్ట్లో ఉన్నారని. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు వెంటనే ఆ లిస్ట్ వచ్చిందో వాళ్ళందరినీ మాడిఫై చేయాలి. ఆ పేపర్ లీక్ ఏదైతే జరిగిందో, పేపర్ లీక్ అంటే ఇదైతే ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని కాదు, వాళ్ళ లిస్ట్ మొత్తం రిలీజ్ అయింది కదా. సో వెదర్ దే హ్యావ్ ద రియల్లీ మనీ లాండరింగ్ లో ఉన్నారా లేదా వాళ్ళ గురించి వెరిఫై చేయడం కోసం గవర్నమెంట్ ఒక కమిటీని వేయడం జరిగింది. దట్ కమిటీ హెడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ జేబీ మొహాపాత్ర అనే పర్సన్ అపాయింట్ చేశారు. జేబీ మొహాపాత్ర వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్. సో అమితాబ్ కాంత్ అనే పర్సన్ ఎవరండి అంటే, అమితాబ్ కాంత్ అనే పర్సన్ మన నీతి ఆయోగ్కి అండ్ హీఈస్ యాక్టింగ్ యాజ్ అ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. సో ఇప్పుడు అపాయింట్ అయిన పర్సన్ జేబీ మొహాపాత్ర అనే పర్సన్ అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. నెక్స్ట్ వన్ ఈజ్ రీసెంట్లీ హెల్త్ మినిస్టర్ మాన్సుఖ్ మాండవ్య రిలీజ్ ద పబ్లికేషన్. మన హెల్త్ మినిస్టర్ ఉన్నారుగా మాన్సుఖ్ మాండవ్య ఒక పబ్లికేషన్ రిలీజ్ చేశారు. ఏంటది అంటే
ద స్టేట్ ఆఫ్ ద వరల్డ్ చిల్డ్రన్ 2021 అని రిపోర్ట్ ని రిలీజ్ అయింది. ఇట్ ఈస్ అ ఫ్లాగ్షిప్ పబ్లికేషన్ ఆఫ్ విచ్ ఆర్గనైజేషన్? ఇది ఏ ఆర్గనైజేషన్కి సంబంధించిన ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ అ ప్రోగ్రామ్ ఆఫ్ బిలాంగ్స్ టు యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో రీసెంట్లీ మాన్సుఖ్ మాండవియా రిలీజ్ చేశారండి ఒక రిపోర్ట్ని. ఎస్పెషల్లీ దిస్ ఈస్ ఫోకసింగ్ అబౌట్ ద చిల్డ్రన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ గురించి ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఎంపవర్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ ఫర్ ద చిల్డ్రన్స్. సో ఎస్పెషల్లీ ఇట్ ఈస్ టార్గెటింగ్ ద గ్రోత్ ఆఫ్ చిల్డ్రన్స్. సో ఆ రిపోర్ట్ని మాన్సుఖ్ మాండవియా రిలీజ్ చేశారు. యాక్చువల్గా ఇది ఎవరికి సంబంధించిన పబ్లికేషన్ అంటే యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ వాళ్ళు రిలీజ్ చేసిన పబ్లికేషన్. దాన్ని రిలీజ్ చేసిన పర్సన్ మన హెల్త్ మినిస్టర్ మాన్సుఖ్ ఎల్ మాండవియా ఓన్లీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. So how many members committee has been formed by the Assam government to draw the framework for implementation of Assam Accord? అస్సాం అగ్రిమెంట్ అంట. అస్సాం అకార్డ్కి సంబంధించి ఈ అగ్రిమెంట్ అనేది ఎప్పుడు జరిగిందంటే 1985లో జరిగిందండి. ఎవరెవరికి మధ్యలో జరిగింది? అస్సాం గవర్నమెంట్కి అలాగే ఇండియన్ గవర్నమెంట్కి మధ్యలో జరిగిన ఒక ఒప్పందం అనమాట. సో దానికి సంబంధించి ఆ ఫ్రేమ్వర్క్ ఏదైతే అప్పుడు వాళ్ళు చేసుకున్నారు అగ్రిమెంట్, సో దానికి సంబంధించి ఆ ఇష్యూస్ మీద చాలా రోజుల పాటు అస్సాం అప్పుడు జరిగినా కానీ 1985 టైంలో జరిగినా కానీ ఇప్పటికీ దాని మీద ఒక క్లారిటీస్ లేవన్నమాట. సో దే ఆర్ హ్యావింగ్ సమ్ డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి కాబట్టి వాటిని ప్రాపర్గా మానిటర్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది ఒక కమిటీని వేసింది. అండ్ దిస్ కమిటీ కెన్ హ్యావ్ హౌ మెనీ మెంబర్స్ అండి అని క్వశ్చన్ అడుగుతున్నారు. దిస్ కమిటీ కెన్ హ్యావ్ ద టోటల్ 8 మెంబర్స్ ఆర్ దే. ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే దిస్ అస్సాం అకార్డ్ హ్యాస్ మెయిన్లీ ఫోకసింగ్ అబౌట్ వాట్ టైప్ ఆఫ్ ఇష్యూస్. ఇది ఎక్కువగా దేని మీద ఫోకస్ చేస్తుంది? లైక్ అస్సాం స్టేట్లో ఉన్న వాళ్ళ కల్చర్ని వాళ్ళు కాపాడుకోవడం కానీ, ఓకే, అదొక పాయింట్ అవ్వచ్చు. లింగ్విస్టిక్ లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేసుకోవడం, వాళ్ళ కల్చర్, వాళ్ళ లాంగ్వేజెస్, వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ, వాళ్ళ ఆచారాలు కానీ వీటన్నిటిని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ ట్రెడిషన్స్ని సేవ్ చేసుకోవడం కోసం, ఓకేనా, ఈ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ జరిగింది. అలాగే మైగ్రేషన్స్ని అస్సాంలో కంట్రోల్ చేయడం అనమాట. పక్కనే ఉన్న బంగ్లాదేశ్ నుంచి కానీ వేరే దేశాల నుంచి అస్సాంలోకి ఇల్లీగల్గా మైగ్రెంట్స్ వస్తున్నారు కదా, వాళ్ళని ఆపాలన్న ఉద్దేశంతో అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ షెల్టర్స్ ఇవ్వడం వల్ల అస్సాం స్టేట్లో ఉన్న పర్సన్స్కి దెన్ జాబ్ ఆపర్చునిటీస్లో వాళ్ళు కాంపిటీషన్గా రావచ్చు. సో అలాంటి ఇష్యూస్ని ఫోకస్ చేసుకుంటూ అస్సాం యొక్క బౌండరీస్ మొత్తాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ, సో వాళ్ళ కల్చర్ని, వాళ్ళ లాంగ్వేజెస్ని వాళ్ళు సేఫ్గా ఉండే విధంగా చేయాలని ఒక ఉద్దేశంతో చేసిన అగ్రిమెంట్ ఇది అస్సాం అకార్డ్. దాన్ని ప్రాపర్గా మెయింటైన్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది వేసిన ఒక కమిటీకి ఎంతమంది ఉన్నారు దాంట్లో అని అడుగుతున్నారు. ద టోటల్ 8 మెంబర్స్ ఆర్ బిలాంగ్స్ టు దస్ పర్టికులర్ కమిటీ ఓన్లీ. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. Next one is C. So which became the first local credit rating company? So which became the first local credit rating agency company to be associated with the Principles for Responsible Investment? That is a United Nations backed initiative that deals with environmental, social governance, credit risk only. Okay, ఇప్పుడు చూడండి, ఏ లోకల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో, ఒక క్రెడిట్ రేటింగ్, మన లోకల్ అంటే మన ఇండియాకి సంబంధించిన ఏ క్రెడిట్ రేటింగ్ కంపెనీ అయితే ఉందో అది రీసెంట్గా ఒక ఆర్గనైజేషన్తో అసోసియేట్ అయిందండి. అంటే ఒక అగ్రిమెంట్ చేసుకుంటుంది అనమాట. సో దేంతో ఈ టైప్ ఆఫ్ అసోసియేట్ జరిగిందండి అంటే దట్ ఈస్ మేడ్ ఏ అసోసియేషన్ విత్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రిన్సిపల్స్ ఫర్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ అనే కంపెనీ అంటాం. ప్రిన్సిపల్స్ ఫర్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడదండి అంటే దిస్ ఈస్ బిలాంగ్స్ టు యునైటెడ్ నేషన్స్ బ్యాక్డ్ ఇనిషియేటివ్. సో యుఎస్ఏ కంట్రీకి సంబంధించిన ఒక ఇనిషియేటివ్, యుఎస్ కంట్రీకి సంబంధించిన ఒక ఆర్గనైజేషన్తో మన ఇండియాకి సంబంధించిన ఒక లోకల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఒక ఒప్పందం చేసుకుంది. ఒక అసోసియేట్ అయిందనమాట. దేనికోసం అసోసియేట్ అంటే, సో దే ఆర్ మెయిన్లీ ఫోకసింగ్ అబౌట్ ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నెన్స్ అంటాం. అంటే ఎన్విరాన్మెంటల్ రిస్క్ మీద ఫోకస్ చేయడం కోసం, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయడం, ఎన్విరాన్మెంట్ ఏ విధంగా రిస్క్ ప్రాబ్లంలో ఫేస్ చేస్తుంది, అలాంటి వాటి గురించి చేసిన ఒక ఒప్పందం అనమాట. టు సేవ్ ద ఎన్విరాన్మెంట్ అనేది మీనింగ్ అవుతుంది. సో అది ఆ క్రెడిట్ రేటింగ్ ఏది, మన ఇండియన్ లోకల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఏదండి అంటే ద నేమ్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ఏజెన్సీ ఇస్ కాల్డ్ యాజ్ అక్యూట్ రేటింగ్ అండ్ రీసెర్చ్ అంటాం. ఇది మన ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. ఇది యుఎస్ కంట్రీకి సంబంధించిన ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ రెస్పాన్సిబుల్ ఇన్వెస్ట్మెంట్ అనే ఒక యునైటెడ్ నేషన్స్ సంబంధించిన ఒక దాంతో అగ్రిమెంట్ అయింది. ఎస్పెషల్లీ దే ఆర్ ఫోకసింగ్ అబౌట్ ద ఎన్విరాన్మెంటల్, సోషల్ గవర్నెన్స్, క్రెడిట్ రిస్క్ అంటాం. సో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం చేసిన ఒక అగ్రిమెంట్ అండి ఇది. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? So recently government has extended the credit guarantee scheme for the subordinate debt up to which month and year? So ఇక్కడ ఏమన్నారు, recently the government has extended the credit guarantee scheme for subordinate debt up to which month and year? సో సబార్డినేట్ డెట్ అంటే మీనింగ్ ఏంటి? ఏదో ఒక క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ని ఎక్స్టెన్షన్ చేశారు, అది సబార్డినేట్ డెట్కి ఎంతవరకు పెంచారు అనేది క్వశ్చన్ అనమాట. ద ఆన్సర్ వచ్చేటప్పటికి దీనికి దట్ ఈస్ ఎక్స్టెండెడ్ ఫర్ ద 31st March 2022 వరకు ఎక్స్టెన్షన్ అయ్యింది. బాగానే ఉంది, కానీ ఇంతకీ సబార్డినేట్ డెట్ అంటే మీనింగ్ ఏంటి? సబార్డినేట్ డెట్ అంటే ద బ్యాంక్ ఇన్ బ్యాంక్రప్సీ అంటాం. బ్యాంక్లో నుంచి చాలామంది కస్టమర్లు డిపాజిట్ చేసిన తర్వాత బ్యాంక్ చాలామందికి లోన్లు ఇచ్చేసింది. లోన్లు ఇచ్చిన తర్వాత బ్యాంక్ ఏం చేయాలి? ఆ లోన్లు రికవర్ అయితే తన డిపాజిటర్స్కి అమౌంట్ ఆఫ్ మనీని సబార్డినేట్ చేయాలి, అంటే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది.
కానీ బ్యాంక్ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో లేదు. అంటే సబార్డినేట్ డెట్ అనే పొజిషన్‌లోకి వచ్చేసింది. అంటే దివాళా తీసేసింది. బ్యాంక్రప్సీ పొజిషన్‌లో ఉండడాన్ని సబార్డినేట్ డెట్ అంటాం. ఇప్పుడు ఈ సబార్డినేట్ డెట్‌కి జనరల్‌గా క్రెడిట్ గ్యారంటీ అనేది ఇవ్వాల్సొస్తుంది. యాస్ పర్ ద డీఐసీజీసీ ప్రకారం ఏదైనా బ్యాంక్ ఇలాంటి సబార్డినేట్ పొజిషన్‌లో ఉన్నా గాని, అలాంటప్పుడు అప్ టు 5,00,000 రూపీస్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ అని ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు దానికి సంబంధించిన క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌ని ఎన్ని రోజుల వరకు ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారని అడుగుతున్నారు. దట్ ఈస్ యాస్ పర్ ద 31st ఆఫ్ మార్చ్ 2022 అంటాం. అంటే వెరీ రీసెంట్‌లీ గవర్నమెంట్ హాస్ ఎక్స్టెండెడ్ ద క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ది క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఫర్ ది సబార్డినేట్ డెట్ టు విచ్ మంత్ ఎంతవరకు ఇప్పటి వరకు యాక్చువల్‌గా మన సెప్టెంబర్ 30 వరకు ఉండేది. దాన్ని ఇప్పుడు ఇంకొంచెం పెంచారు. ఇంకొక 6 నెలల పాటు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్‌ని సబార్డినేట్ డెట్‌కి ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారనమాట. మేబీ ఈ డేట్ అయిపోయిన తర్వాత ఆ సబార్డినేట్ డెట్ అనే పాయింట్ అనేది దివాళా తీసిన వాటికి అది అప్లికబుల్ కాదింకా. అంటే అప్పటి వరకు ఏదైనా కంపెనీలు, బ్యాంక్స్ దివాళా తీసే పరిస్థితిలో ఉన్నట్లయితే వాళ్ళకి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఆల్మోస్ట్ ఈ డేట్ వరకు ఎక్స్‌టెన్షన్ చేయడం జరుగుతుంది. సో తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పటి వరకైతే ప్రెజెంట్ సిట్యుయేషన్ ఇలా ఉందన్నమాట. ఓకేనా? సో మీకు ఎగ్జామినేషన్స్‌లో పాయింట్ డీఐసీజీసీ యొక్క లిమిట్ ఎంత వరకు ఉందండి? ఇంక్రీజ్ చేశారండి అంటే అప్ టు 5 లాక్స్ వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. ప్రీవియస్‌లీ దట్ ఈస్ 1 లాక్. ఆ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఎంతవరకు పెరిగారు? అప్ టు 5 లాక్ రూపీస్ ఆఫ్ ఇన్సూరెన్స్ ద డీఐసీజీసీ విల్ ప్రొవైడెడ్ టు కస్టమర్ అండ్ హూ డిపాజిట్ ద మనీ ఇన్ ఏ బ్యాంక్స్ ఓన్లీ. ఎవరైతే బ్యాంక్‌లో డిపాజిట్ చేశారో వాళ్ళ డిపాజిట్స్‌కి 5 లాక్స్ వరకు ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. దట్ ఈస్ వన్ థింగ్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వేర్ ఇండియాస్ ఫస్ట్ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ హాస్ బీన్ లాంచ్డ్. ఇండియాస్ ఫస్ట్ అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్‌ని ఎక్కడ స్టార్ట్ చేశారండి అంటే దాని ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ జైపూర్ ఓన్లీ. జైపూర్ మీన్స్ ఇట్స్ ద క్యాపిటల్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్. ఇంతకీ అటల్ ఇన్నోవేషన్ సెంటర్ అనేది స్టార్ట్ చేశారంటున్నాం. సో దిస్ ఈస్ ఇన్నోవేషన్ సెంటర్ పేరులోనే ఉంది కదా. ఇట్ ఈస్ గివింగ్ సపోర్ట్ ఫర్ ద యూత్ ఫర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్నోవేషన్ యాక్టివిటీస్. సో అలాగే అటల్ ఇన్నోవేషన్ మిషన్ మనకి ఏఐఎం అనే ఒక పాయింట్ ఉంది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ అంటాం. సో ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్స్ చేసిన ఇన్నోవేషన్స్ గురించి గాని, ఎలాంటి ప్రాజెక్ట్‌లు వాళ్ళు హ్యాండిల్ చేశారు, ఏ విధమైన ట్రైనింగ్స్ ఇచ్చారు, అవన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారండి. సో ఇలాంటి టెక్నాలజీస్‌ని యూజ్ చేసుకుంటూ అటల్ ఇన్నోవేషన్ మిషన్స్ చేసిన అచీవ్‌మెంట్స్‌ని బేస్ చేసుకుంటూ అలాంటి కొన్ని టైప్ ఆఫ్ ట్రైనింగ్ స్కిల్స్ ప్రోగ్రామ్‌ని ఇవ్వడం. దాంతో పాటు ఏదైనా ఒక బెస్ట్ ఐడియా కనుక ఉన్నట్లయితే వాట్ ఆర్ ద బిగ్ ఐడియా విల్ బి దేర్. ఆ బిగ్ ఐడియా ఏదైతే వస్తుందో దాన్ని ఒక ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇంప్లిమెంటేషన్ అంటే ఒక ఐడియా వచ్చింది. ఐడియాని మనం ఎగ్జిక్యూట్ చేయాలి కదా. సో ఐడియాని ఎగ్జిక్యూట్ చేసే కావాల్సిన సపోర్ట్ అనేది ఈ అటల్ ఇన్నోవేషన్ మిషన్ నుంచి మనకి పాసిబుల్ అవుతుంది. అందుకోసం ఈ అటల్ ఇన్నోవేషన్ కమ్యూనిటీ అనేది జైపూర్‌లో స్టార్ట్ చేశారు. ఇది బెస్ట్ అన్నమాట. ఎవరికైనా బెస్ట్ ఐడియాస్ గనక ఉన్నట్లయితే ఆ ఐడియాస్‌కి ఒక రూపం తీసుకొస్తారు వీళ్ళు. ఐడియాస్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఎస్పెషల్లీ ఇన్ ద అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్. ద ఫస్ట్ టైమ్ దిస్ టైప్ ఆఫ్ కమ్యూనిటీ సెంటర్, ఇన్నోవేషన్ కమ్యూనిటీ సెంటర్ స్టార్టెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జైపూర్ విచ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ రాజస్థాన్ స్టేట్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ క్వెషన్ షుడ్ బి సి. Recently, the sports person, that person name is Rupender Pal Singh. Rupender Pal Singh has given announced the retirement only. ఒక స్పోర్ట్స్ ప్లేయర్ రూపేందర్ పాల్ సింగ్ అనే పర్సన్ రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. అతను ఏ గేమ్ ఆడిన పర్సన్ అండ్ హీఈస్ ఫేమస్ ఫర్ హాకీ ఓన్లీ. రీసెంట్గా మన ఒలింపిక్స్లో మన ఇండియన్ హాకీ టీంకి బ్రాంజ్ మెడల్ గెలుచుకుందండి. ఆ మెడల్ గెలుచుకున్న తర్వాత మన రూపేందర్ పాల్ సింగ్ అనే పర్సన్ అనౌన్స్మెంట్ ఇచ్చారండి, నేను రిటైర్మెంట్ ఇస్తున్నాను అని. ఎందుకంటే హీఈస్ గివింగ్ ద ఛాన్స్ ఫర్ ద న్యూ పర్సన్స్. కొత్త ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వడం కోసం ఇతను ఈ అనౌన్స్మెంట్ని ఇవ్వడం జరిగిందండి. అండ్ హీ సెడ్ ద సేమ్ స్టేట్మెంట్ ఓన్లీ. రూపేందర్ పాల్ సింగ్ ఈస్ ఫ్రమ్ ఇండియన్ పర్సన్, హీఈస్ అ హాకీ ప్లేయర్ ఓన్లీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సీ హియర్. And who was a person who was recently appointed as the president of Consumer Electronics and Appliances. Consumer Electronics and Appliances Manufacturing Association. This is actually Noida based company. ఇది ఒక నోయిడా బేస్డ్ కంపెనీ అనమాట. దీనికి రీసెంట్గా ఎవరిని హెడ్గా అపాయింట్ చేశారండి అంటే ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ హూ వాస్ అపాయింట్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ ఎరిక్ బ్రింగంజా అనే పర్సన్ అపాయింట్ చేశారు. ఇతను ఎవరండి అంటే హైయర్ అనే కంపెనీ ఉంది, ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉందిగా హైయర్ అంట. ఈ కంపెనీకి ఇతను ఫౌండర్ అనమాట. ఐ మీన్ ఈ కెన్ సైస్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కంపెనీ. ఈ కంపెనీకి ప్రెసిడెంట్గా యాక్ట్ చేస్తున్న పర్సన్ అండి ఎరిక్ బ్రింగంజా అనే పర్సన్. అతన్ని తీసుకొచ్చి ఇప్పుడు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లికేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్కి ఇతన్ని ఎలా అపాయింట్ చేశారు? హీ వాజ్ అపాయింట్ యాజ్ ఏ ప్రెసిడెంట్గా ఉన్నారు. హైయర్ కంపెనీకి ఉన్న ప్రెసిడెంట్ని దానికి కొత్తగా ప్రెసిడెంట్గా అపాయింట్ చేయడం జరిగిందండి. ఓకేనా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సీ హియర్. నెక్స్ట్ పాయింట్ ఇస్ విచ్ ఐటీ కంపెనీ హాస్ సైన్డ్ ఏ 5 years ట్రాన్స్ఫర్మేషన్ డీల్ విత్ జర్మన్ బ్యాంక్. ఇది జర్మన్ బ్యాంక్ పేరు ఎన్ఓఆర్డి అండ్ ఆర్ఎల్బి. ఇది ఎన్ఓఆర్డి, దీని ఫుల్ ఫామ్స్ మనకి ఏం అవసరం లేదండి, బికాస్ ద డిఫరెంట్ ఫుల్ ఫామ్స్ ఉంటాయి, అవి జర్మన్ లాంగ్వేజ్లో ఉంటాయి అనమాట. బట్ హెచ్ఎస్సి యాక్చువల్లీ ద ఎన్ఓఆర్డి ఈస్ వన్ ఆఫ్ ద బ్యాంక్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు జర్మన్ కంట్రీ. అండ్ ఈ జర్మన్ కంపెనీ, ఈ జర్మన్ బ్యాంక్తో మన ఇండియాకి సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ద సాఫ్ట్వేర్ కంపెనీ ఇస్ కన్సిడర్డ్ యాస్ ఎ టీసీఎస్ కంపెనీ. సో వై దే మేడ్ దిస్ టైప్ ఆఫ్ అగ్రిమెంట్ అండి అంటే దే ఆర్ గివింగ్ సపోర్ట్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్, ఐటీ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఆ బ్యాంక్కి కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం కూడా
టీసీఎస్ కంపెనీ చేయడం జరుగుతుంది. అండ్ ఎందుకంటే ఈరోజు ఇండియాలో బ్యాంక్స్లో ఉన్న సాఫ్ట్వేర్స్ మొత్తం ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. ఫినాకిల్ అనే సాఫ్ట్వేర్స్ని బ్యాంక్లో వాడుతున్నారు. దాన్ని ఇన్ఫోసిస్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. అలాగే ఆ బ్యాంక్కి కావాల్సిన ఆ బ్యాంక్కి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ మొత్తం కూడా టీసీఎస్ కంపెనీ అనేది ఇండియా నుంచి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో దట్స్ వై దే మేక్ దిస్ టైప్ ఆఫ్ డీలింగ్ ఓన్లీ. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ పాయింట్ షుడ్ బి సి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ గ్రాంటెడ్ ద లైసెన్స్ టు నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ under which section of Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 ఓన్లీ. అంటే మన ఇండియాలో మన బడ్జెట్లో అనౌన్స్మెంట్ ఇచ్చారు తెలుసుగా, ఏమన్నారు, ఒక అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ని స్టార్ట్ చేయాలి అంటున్నారు. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటాం. ఈ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ యొక్క పర్పస్ ఏంటండి అంటే టు రికవర్ ద బ్యాడ్ లోన్స్. బ్యాడ్ లోన్స్ అంటే ఎవరైతే కస్టమర్స్ బ్యాంక్లో నుంచి లోన్లు తీసుకొని కట్టకుండా ఉంటే 90 days తర్వాత వాడిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. 3 years దాటితే వాటిని బ్యాడ్ లోన్స్ అండ్ బ్యాడ్ డెట్స్ అని పిలుస్తాం. దాన్నే మనం లాస్ అసెట్స్ అని కూడా కన్సిడర్ చేయొచ్చు. ఇలాంటి అసెట్స్ బ్యాంక్లో ఎన్పిఎస్ ఇలా పెరిగిపోతూ ఉంటే దట్ ఈస్ గివింగ్ ద వెరీ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్. దట్స్ వై టు రికవర్ దిస్ టైప్ ఆఫ్ లోన్స్ ద బ్యాంక్స్ ఆర్ అప్రోచింగ్. అందుకే ఆ లోన్ ప్రాసెస్ రికవర్ చేయడం కోసం బ్యాంక్స్ అనేది ఈ సర్ఫాస్ యాక్ట్ని ఫాలో అయ్యి, ఈ సర్ఫాస్ యాక్ట్ అంటే ఇదే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్ని బేస్ చేసుకొని ఆ లోన్ రికవరీ ప్రాసెస్ చేస్తారు. ఫస్ట్ షోకాస్ నోటీస్ ఇష్యూ చేస్తారు, దాని తర్వాత పబ్లిక్ నోటీస్ ఇష్యూ చేస్తారు, తర్వాత ఆప్షన్ వేలం పాట వేసి వాళ్ళ లోన్ రికవర్ చేస్తారు. ఇలా ఎలాంటి పరిస్థితులు అయితే ఈ వేలం పాటాలు కూడా అలాంటి ప్రాపర్టీస్ ఎవరు కొనకపోతే అప్పుడు ఆ ప్రాపర్టీస్ని అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దాన్నే మనం బ్యాడ్ బ్యాంక్ అని కూడా పిలవచ్చు. అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ని మనం వేరే పేరు ఎలా పిలవచ్చు, బ్యాడ్ బ్యాంక్స్ అంటాం. ఈ బ్యాడ్ బ్యాంక్స్ని ఇండియాలో స్టార్ట్ చేయాలని మన బడ్జెట్లో ప్రపోజ్ చేశారు. దాన్ని బ్యాడ్ బ్యాంక్ అనొచ్చు, లేదా నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ అనొచ్చు. ఇవి స్టార్ట్ చేయాలంటే సర్ఫాస్ యాక్ట్లో ఏ సెక్షన్ బేస్ చేసుకుని స్టార్ట్ చేయొచ్చు అనేది క్వశ్చన్ అనమాట. బేస్డ్ ఆన్ విచ్ సెక్షన్ దే కెన్ స్టార్ట్ దిస్ టైప్ ఆఫ్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ సెక్షన్ 3 ఓన్లీ. ఏ సెక్షన్ అది? ఈ సర్ఫాస్ యాక్ట్లో సెక్షన్ 3 ప్రకారం ఈ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇండియాలో స్టార్ట్ చేయొచ్చు. దట్స్ అ క్వశ్చన్, దట్స్ ఆన్సర్ హియర్. యా, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి దెన్ హూ చైర్డ్ ద 38th ప్రగతి మీటింగ్. రీసెంట్గా ప్రగతి అనే ఒక మీటింగ్ జరిగింది. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ బేస్డ్ మల్టీ మోడల్ ప్రోగ్రామ్. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సంబంధించిన ఒక మల్టీ మోడల్ ఆర్ కెన్ సే ఇట్స్ మల్టీ ప్రోగ్రామ్. ఇట్స్ అ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ఇన్వాల్వింగ్ ద సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ. సో ఒక సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఎస్పెషల్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఫోకస్ చేసుకుంటూ చేసిన ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామ్, దీన్నే ప్రగతి ప్రోగ్రామ్ అంటాం. ఇట్ ఈస్ ఎస్పెషలీ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద చేశారు. అండ్ ఎవరు ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేశారు? సో హూ ఆర్ ఇనాగ్రేటెడ్ దిస్ ప్రోగ్రామ్? ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ వాజ్ ఇనాగ్రేటెడ్ దిస్ వన్. మోడీ గారు ఇనాగ్రేట్ చేశారండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఏంటి, యూనియన్ లా మినిస్టర్ మన కిరణ్ రిజిజు ఉన్నారుగా, హీఈస్ అ యూనియన్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. కిరణ్ రిజిజు ఇనాగ్రేటెడ్ ద కంట్రీస్ ఫస్ట్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ని స్టార్ట్ చేశారు. సో వేర్ ది పర్సన్ హ్యాస్ ఇనాగ్రేటెడ్ ద స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్? ద స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇనాగ్రేటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గుజరాత్ ఇనాగ్రేట్ చేశారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ స్పోర్ట్స్ ఇనాగ్రేషన్ సెంటర్? అదే స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటండి అంటే ఇట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇట్ విల్ సాల్వ్ ద డిస్ప్యూట్స్ ఇన్ ద స్పోర్ట్స్ సెక్టర్. స్పోర్ట్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే వాటిని చాలా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇట్ విల్ సాల్వ్ అండ్ అయితే ట్రాక్ చేస్తుంది. ఆ సొల్యూషన్స్ అనేది ప్రాపర్గా ఉన్నాయా లేదని ట్రాక్ చేయడం కానీ, ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా స్పోర్ట్స్ సెక్టార్లో ఉన్న డిస్ప్యూట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేయడం కోసం స్టార్ట్ చేసిన ఏజెన్సీ. దీన్ని స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ సెంటర్ అంటాం. ఇది గుజరాత్లో స్టార్ట్ చేశారు. దట్ ఈస్ అ గుజరాత్ స్టేట్ దే స్టార్టెడ్ దిస్ టైప్ ఆఫ్ ఈవెంట్ ఓన్లీ. సో కాబట్టి ఆన్సర్ గుజరాత్ స్టేట్ అవుతుందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? Another question should be see here. The 30. So government has extended the additional charge of PK Purwar. PK Purwar అనే పర్సన్ దట్ ఈస్ MTNL అంట. MTNL మహానగర్ టెలికామ్ నిగమ్ లిమిటెడ్ అనే కంపెనీకి CMDగా అపాయింట్ చేశారు. యాక్చువల్గా ఉన్నారు అతను ఇంతకు ముందే. ఇతను టెన్యూర్ని ఇంకొంచెం పెంచారు. ఎప్పటి వరకు పెంచారండి అంటే అక్టోబర్ 2022 వరకు PK Purwar అనే పర్సన్ MTNL అనే ఒక టెలికామ్ నెట్వర్క్ కంపెనీకి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా యాక్ట్ చేస్తున్నారు. హీ వాస్ ఎక్స్టెండెడ్ అండి. సో ఓకేనా, మహానగర్ టెలికామ్ నిగమ్ లిమిటెడ్ అనేది ఫుల్ ఫామ్ ఆఫ్ MTNL అంట. మన BSNL అయితే ఎలాగైతే ఉంటుందో ఇది కూడా ఒక గవర్నమెంట్కి సంబంధించిన మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి వన్ ఆఫ్ ద టెలికామ్ నెట్వర్కింగ్ కంపెనీ. సో ఎందుకంటే ప్రపోజల్స్ కూడా ఉన్నాయి, BSNLని దీని రెండింటిని మెర్జ్ చేసి ఒక టెలికామ్ కంపెనీగా ఇండియాలో లాంచ్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. సో దీనికి PK Purwar అనే పర్సన్ని 2022 అక్టోబర్ వరకు కూడా ఇతన్నే CMDగా కంటిన్యూ చేయాలని గవర్నమెంట్ డిసైడ్ చేసుకుందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సీ హియర్. So recently government of Manipur have signed a memorandum of understanding with which company to establish first of its kind Center for Invention, Incubation, Training.
ఆన్ ఇండస్ట్రియల్ experimental learning and development at Manipur only. సో రీసెంట్గా మణిపూర్ గవర్నమెంట్ ఏం చేసిందండి అంటే ఏ సాఫ్ట్వేర్ కంపెనీతో ఏ టెక్నాలజికల్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. సో ఏంటా అగ్రిమెంట్ అండి అంటే విచ్ ఇస్ ఎస్పెషల్లీ ఫోకసింగ్ ఆన్ ద వన్ ఆఫ్ ద దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ వన్ సెంటర్. ఎలాంటి టైప్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే దే వాంట్ టు స్టార్ట్ ద సెంటర్ ఫర్ ఇన్వెన్షన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ అండ్ ట్రైనింగ్ ఆన్ ఇండస్ట్రియల్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. సో అంటే ఇండస్ట్రియల్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్స్ అంటే ఏదైతే ఒక ఇండస్ట్రీస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దానికి కావాల్సిన థింగ్స్ మొత్తం కూడా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే దే హ్యావ్ సమ్ టైప్ ఆఫ్ ఐడియాలజీస్ అవ్వచ్చు, ఇంప్లిమెంట్ స్కిల్స్ కానీ దానికి సంబంధించి మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. అందుకే దీని పేరు ఎలా ఉందో చూడండి, సెంటర్ ఫర్ ఇన్వెన్షన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, ట్రైనింగ్ అని పెట్టారు. సో సెంటర్ ఫర్ దిస్ ఇస్ ఇన్వెన్షన్ చేయడం, అలాగే వచ్చిన థాట్స్ని ఇన్నోవేటివ్గా మార్చడం, దానికి తగ్గించిన ఇంక్యుబేషన్ అంటే ఏంటి, దాన్ని రిజల్ట్ తీసుకురావడం అనమాట. సో ఇంక్యుబేషన్ అంటే ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఓకేనా. తర్వాత దానికి ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వడం. ఇదంతా ఒక ఇండస్ట్రీస్కి స్టార్ట్ చేయడం కోసం కావాల్సిన ఎవ్రీథింగ్ అండి. దానికి కావాల్సిన ఇన్నోవేషన్ టెక్నిక్స్ కానీ, ఇన్వెన్షన్స్ గురించి కానీ, ఇంక్యుబేషన్స్ గురించి కానీ, ట్రైనింగ్ అంతా ఇదంతా ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాలంటే ఎవరెవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి మొత్తానికి ఇక్కడ ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్ దే ఆర్ ప్రొవైడింగ్ అనమాట. అది కూడా ఎస్పెషల్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. అది ఏ టెక్నాలజికల్ కంపెనీతో చేసిన అగ్రిమెంట్ అండి అంటే దిస్ ఇస్ మేడ్ విత్ టాటా టెక్నాలజీస్ కంపెనీ ఓన్లీ. ఆన్సర్ టాటా టెక్ అనే కంపెనీతో చేయడం జరిగిందండి. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ హూ హ్యాస్ assumed the charge of చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్. సో ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ కి కొత్తగా చీఫ్ అపాయింట్ చేశారు. దట్ ఈస్ ద చైర్మన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ ద స్టాఫ్ కమిటీ ఓన్లీ. సో చైర్మన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ ద స్టాఫ్ కమిటీకి కొత్తగా అపాయింట్ అయిన ఎవరిని దీనికి చైర్మన్ గా అడిషనల్ అజ్యూమ్డ్ యాజ్ ఏ చీఫ్ గా అపాయింట్ చేశారండి అంటే హియర్ దెర్ ఆర్ టోటల్ 5 persons ఆర్ దే. అవుట్ ఆఫ్ దిస్ వన్ ద ఆన్సర్ ఇస్ బిఆర్ కృష్ణ అనే పర్సన్ అపాయింట్ చేశారు. మహేష్ సింగ్ చౌదరి, కరంబీర్ సింగ్, ఇతను నేవీకి సంబంధించిన చీఫ్ కరంబీర్ సింగ్, అండ్ హీ వాస్ బిఆర్ కృష్ణ వాస్ అపాయింటెడ్ అండి. హీ వాస్ అపాయింటెడ్ యాజ్ ఏ ద డిఫెన్స్ చీఫ్ ఆఫ్ చైర్మన్ ఆఫ్ చీఫ్ ఆఫ్ ద స్టాఫ్ కమిటీ ఓన్లీ. ఓకే, దెన్ అనదర్ పాయింట్ షుడ్ బి సీ. నెక్స్ట్ పాయింట్ ఏంటండి అంటే విచ్ ఈ కామర్స్ కంపెనీ హాస్ లాంచ్డ్ ఇట్స్ గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ ఇన్ ఇండియా. సో ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ అమెజాన్ కంపెనీ. సో అమెజాన్ కంపెనీ వాళ్ళు ఏం చేశారండి అంటే ఒక గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే ఒక ఆన్లైన్లో ఒక ఎడ్యుకేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనొచ్చు, ఒక ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కానీ. సో ఇదంతా ఏ సాఫ్ట్వేర్ కంపెనీ, ఏ టైప్ ఆఫ్ కంపెనీ, ఈ కామర్స్ కంపెనీ స్టార్ట్ చేస్తుందండి అంటే అమెజాన్ కంపెనీ. సో అమెజాన్ ఈజ్ ఈ కామర్స్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ ఇట్స్ గ్లోబల్ కంప్యూటర్ సైన్స్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్. అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అంటే దే లైక్ హ్యావింగ్ ద సమ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ గురించి కానీ, టెక్నికల్ రిలేటెడ్ స్కిల్స్ అవ్వచ్చు, అటువంటి వాటి మీద కొన్ని ఇనిషియేషన్స్ని స్టార్ట్ చేస్తుంది. ఇట్స్ అ గ్లోబల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఆన్ కంప్యూటర్ అప్లికేషన్స్. అదంతా ఏ కంపెనీ స్టార్ట్ చేస్తుందంటే ఎస్పెషల్లీ దట్ ఈస్ అమెజాన్ కంపెనీ హ్యాస్ స్టార్టెడ్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఓన్లీ. దెన్ అనదర్ పాయింట్ షుడ్ బి సి విచ్ బుక్ వన్ ఆఫ్ ద కామిక్ బుక్ క్యారెక్టర్. కామిక్ బుక్స్ అంటే కార్టూన్స్ వేసే ఒక క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అతని గురించి అనమాట. విచ్ కామిక్ బుక్ క్యారెక్టర్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఏ మస్కట్ ఆఫ్ గవర్నమెంట్స్ నమామి గంగా ప్రోగ్రామ్ ఓన్లీ. మస్కట్ అంటే ఒక లోగో అనమాట, ఒక వన్ ఆఫ్ ద లోగో అని చెప్పొచ్చు మస్కట్స్ అంటే. అంటే ఇప్పుడు మనకు ఒలింపిక్స్ జరుగుతున్నప్పుడు దానికి ఒక మస్కట్ రిలీజ్ చేస్తారు, దానికి సంబంధించిన ఒక లోగో అలాంటిది రిలీజ్ చేస్తూ ఉంటారు, అంటే రిప్రజెంటేషన్ కోసం అనమాట. అలాగే నవమి గంగా అనే ఒక ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయింది. యాక్చువల్గా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత 2015 ఆ టైంలో నవమి గంగా అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. ద ప్రోగ్రామ్ మెయిన్ పర్పస్ ఇస్ టు క్లీన్ ద గంగా రివర్. అంటే గంగా రివర్ని ప్రాపర్గా క్లీన్గా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్. ఇప్పుడు దానికి ఎవరిని ఒక కామిక్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఒక మస్కట్గా తీసుకున్నారండి అంటే ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఇస్ చాచా చౌదరి. చాచా చౌదరి ఒక కామిక్ ఆర్టిస్ట్ అండి. ఇతను చాలా తోలు బొమ్మలు అంటే చిన్న చిన్న మన కార్టూన్స్ ఉంటాయి చూసారా, అవన్నీ వేస్తూ ఉంటాడు చాచా చౌదరి అనేది. అండ్ హీస్ హ్యావింగ్ సమ్ క్రియేటివ్ థాట్స్ ఆల్సో దిస్ పర్సన్ కెన్ హ్యావ్. అతను ఎందుకు తీసుకున్నారండి అంటే పిల్లలకి నెక్స్ట్ జనరేషన్స్లో ఇప్పుడున్న పిల్లలు ఎవరికైతే ఉంటుందో ఆ గంగా నది యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడం కానీ, దాన్ని క్లీన్గా ఉంచడం కోసం ఏమేం చేయాలి వాళ్ళకు ఒక క్రియేట్ చేయడం అనమాట. సో నెక్స్ట్ జనరేషన్స్కి ముందే రివర్స్ని మనం ఎలా విధంగా పొల్యూట్ అవ్వకుండా కాపాడుకోవాలి, వాటన్నిటికీ ఇతను కార్టూన్స్ రూపంలో ఇమేజెస్ని డిజైన్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే ఆ బొమ్మలు పబ్లిష్ అయితే పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, చదువుతారు. సో దానివల్ల వాళ్ళకి రివర్ని సేఫ్గా ఉంచాలని ఒక ఆలోచన క్రియేట్ అవుతున్న ఉద్దేశంతో ఈ చాచా చౌదరి అనే పర్సన్ని, ఈ కామిక్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ నవమి గంగా ప్రాజెక్ట్కి ఒక మస్కట్ కిందకి తీసుకోవడం జరిగింది. మస్కట్ ఇట్ ఈస్ ఒక అతను చేసిన బొమ్మల్ని ఒక లోగోస్ కింద రిప్రజెంట్ చేయడం కానీ ఒక చెప్పడం అనమాట. ఆ టైప్ ఆఫ్ కార్టూన్స్ రూపంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. దట్స్ అ మస్కట్ అంట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. సో మెల్ట్ వాటర్ ఛాంపియన్స్ చెస్ టూర్ని ఎవరు గెలుచుకున్నారు? మెల్ట్ వాటర్. సో దిస్ ఈస్ ఇది ఒక చెస్ ఛాంపియన్షిప్, ఇది వర్చువల్గా జరిగిన చెస్ కాంపిటీషన్. దీంట్లో ఎవరు గెలుచుకున్నారండి అంటే వరల్డ్ నెంబర్ 1 చెస్ ప్లేయర్, దట్ ఈస్ మ్యాగ్నస్ కార్ల్సన్ ఆఫ్ నార్వే కంట్రీ. అతను గెలుచుకున్నాడండి, మ్యాగ్నస్ కార్ల్సన్. దిస్ పర్సన్ హాస్ రీసెంట్లీ వన్ ద
that is melt water champions chess to rolling. Magnus Carlsen is the answer for this question. Next question ఏంటండి అంటే who has been appointed as a president of Automotive Skills Development Council? సో ఆటోమేటివ్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి ఎవరిని రీసెంట్గా ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు? సో హియర్ ద ఆన్సర్ షుడ్ బి, అండ్ దెర్ ఆర్ టోటల్ వినోద్ అగ్రవాల్, నిపుణ్ సంఘవి, బీరేన్ అగ్రవాల్, and Akash Singh and Pramod Agrawal. There are the total, and these persons are there who was recently appointed as a president of this Automotive Skills Development Council. For this question, the answer for Vinod Agrawal was recently appointed. So Vinod Agrawal ni Automotive Skills Development Council ki recent ga president ga appoint chesukovam jarigindandi. So answer should be Vinod Agrawal was recently appointed. So next question ఏంటంటే which program was launched by the Union Labour Minister Bhupendra Yadav? So Bhupendra Yadav has recently launched one of the program, ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. What's the purpose of this one? To enhance the employability of youth by imparting the digital skills only. సో ఆ పిల్లలకి, ఆ యూత్కి ఎవరికైతే ఉన్నో డిజిటల్ స్కిల్స్ని నేర్పించి, దే ఆర్ గివింగ్ ద ట్రైనింగ్, స్కిల్ ట్రైనింగ్ అండి, డిజిటల్ స్కిల్స్ నేర్పించి వాళ్ళని ఎంప్లాయబిలిటీ అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ ని మన లేబర్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ అనే పర్సన్ లాంచ్ చేయడం జరిగింది. ఇంతకీ ఆ ప్రోగ్రామ్ పేరు ఏంటండి అంటే దట్ ఈస్ కాల్డ్ యాస్ డిజీజ్ సాక్ష్యం ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. త్రూ దిస్ ప్రోగ్రామ్ దే ఆర్ గివింగ్ ద డిజిటల్ స్కిల్స్ ట్రైనింగ్ టు ద యూత్. With the help of these digital skills, they can gain the jobs in future only. They can get the employment in future. That's the main purpose of this program, which is launched by the then Labour Minister of India. That person name is considered as a Bhupendra Yadav. The name of the program is Disease Action only. Next question should be, tell me, so what is the India's rank? Quality of Life Index according to the global study by the British Virgin Island based cyber security company, that is a Surfshark. సో ఇది బ్రిటిష్ కంట్రీకి సంబంధించిన ఒక కంపెనీ అండి. దాని నేమ్ ఏంటంటే సర్ఫస్ట్రాక్ అంటాం. వీళ్ళు రీసెంట్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు. దాన్ని డిజిటల్ ఏమన్నారంటే దిస్ ఇస్ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్. సో డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్లో అంటే మన ఇండియాలో మన డిజిటల్ థింగ్స్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నాం, ఇంటర్నెట్ అనేది మన విధంగా ఏ విధంగా మన లైఫ్ సైకిల్లో ఒక పార్ట్గా మారింది, దాన్ని బేస్ చేసుకుని రిపోర్ట్ రిలీజ్ చేశారు. యాజ్ పర్ దిస్ వన్ ఇండియా ర్యాంక్ షుడ్ బి, దట్ ఈస్ 59th ప్లేస్లో ఉన్నాం. ద ఫస్ట్ ప్లేస్ షుడ్ బి, ద ఆన్సర్ షుడ్ బి డెన్మార్క్ కంట్రీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. డెన్మార్క్ ఈస్ ఫస్ట్ ప్లేస్. ద ఇండియా ర్యాంక్ షుడ్ బి, దట్ ఈస్ 59th ప్లేస్లో ఉన్నాం. వీళ్ళు రిపోర్ట్ని దేని బేస్ చేసి రిలీజ్ చేశారండి అంటే ఈ గవర్నెన్స్ని బేస్ చేసుకున్నారు. ఈ గవర్నెన్స్, అలాగే దెన్ తర్వాత ఇంటర్నెట్ క్వాలిటీ కానీ, ఇంటర్నెట్ క్వాలిటీ, అలాగే ఇంటర్నెట్ అఫోర్డబిలిటీ, ఇంటర్నెట్ ఈ గవర్నెన్స్, ఇంటర్నెట్, అలాగే ఈ సేఫ్టీ, ఈ సెక్యూరిటీ కానీ, అంటే ఆన్లైన్కి సంబంధించిన ప్రతి యాక్టివిటీస్ అండి. ఇంటర్నెట్ క్వాలిటీ ఏ రేంజ్లో ఉంది, ఆన్లైన్లో గవర్నెన్స్ ఎలా చేస్తున్నారు, సెక్యూరిటీ సిస్టమ్స్ ఎలా ఉన్నాయి, వీటన్నిటిని బేస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. సో ఫైనల్లీ మన ర్యాంక్ వచ్చి 59th ప్లేస్లో ఉన్నామండి. దట్ ఈస్ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ ఇంటర్నెట్ ఇండెక్స్. ద ఇండియా ర్యాంక్ షుడ్ బి 59th. సో అనదర్ పాయింట్ షుడ్ బి సి విచ్ పేమెంట్ బ్యాంక్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ స్టెల్లాప్స్. స్టెల్లాప్స్ అనేది ఒక కంపెనీ ఫర్ ద క్యాష్లెస్ ఫండ్ ట్రాన్స్ఫర్ టు ద స్మాల్ డైరీ ఫార్మర్స్. ఈ స్టెల్లాప్స్ అనేది ఒక ఏ టైప్ ఆఫ్ కంపెనీ అంటే ఇట్ ఈస్ గివింగ్ ద టెక్నాలజీ ఫర్ ద గివింగ్ ద టెక్నాలజీస్ ఫర్ లైక్ ఏ డైరీ ఫార్మర్స్. సో డైరీ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో, డైరీ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటికి టెక్నాలజీని ఆఫర్ చేసే కంపెనీ దాన్ని స్టెల్లాప్స్ అంటే ఇది ఇండియన్ కంపెనీనే. సో రీసెంట్గా పాయింట్ ఏంటండి అంటే ఏ పేమెంట్ బ్యాంక్ రీసెంట్గా స్టెల్లాప్స్ అనే ఒక క్యాష్లెస్ ఫండ్ ట్రాన్స్ఫర్ కంపెనీతో ఒక అగ్రిమెంట్ చేసుకుంది, ఎస్పెషల్లీ టు గివ్ ద సపోర్ట్ ఫర్ ద స్మాల్ డైరీ ఫార్మర్స్. సో అంటే వీళ్ళు ఇది ఆల్రెడీ డైరీకి సపోర్ట్ చేసే కంపెనీనే. ఫ్యూచర్లో క్యాష్లెస్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఆ ఫార్మర్స్కి హెల్ప్ అయ్యే విధంగా, ఆ డైరీ ఫార్మర్కి సపోర్ట్ చేసే విధంగా ఏ పేమెంట్ బ్యాంక్ అగ్రిమెంట్ చేసుకుందండి అంటే ఫర్ దిస్ క్వశ్చన్ ద ఆన్సర్ షుడ్ బి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఓన్లీ. సో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ హ్యాస్ రీసెంట్లీ మేడ్ ఏ అగ్రిమెంట్ విత్ స్టెల్లాప్స్ ఫర్ క్యాష్లెస్ ఫండ్ ట్రాన్స్ఫర్ టు ద స్మాల్ డైరీ ఫార్మర్స్. ఇప్పుడు ఆల్రెడీ మనం క్యాష్లెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఫోన్పే, గూగుల్ పే. అదే టైప్ ఆఫ్ క్యాష్లెస్ ట్రాన్స్ఫర్ని డైరీ ఫార్మర్స్కి ఇంకా బాగా సపోర్ట్ చేసే విధంగా ఒక అప్లికేషన్, ఫోన్పే, పేటిఎం ఏదైతే వీళ్ళ పేమెంట్ అప్లికేషన్ యూస్ చేసి, పేమెంట్ బ్యాంక్ యొక్క అప్లికేషన్స్ యూస్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఈ స్టెల్లాప్స్ ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారండి. ఓకేనా? దెన్ అనదర్ క్వశ్చన్ షుడ్ బి సి అనదర్ పాయింట్ ఈస్ రీసెంట్లీ విచ్ ప్లేస్ వరల్డ్స్ లార్జెస్ట్ ఖాదీ నేషనల్ ఫ్లాగ్ వాజ్ ఇన్స్టాల్డ్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ గాంధీ జయంతి. గాంధీ గారి బర్త్డే రోజున October 2nd ఇండియాలోనే బిగ్గెస్ట్ నేషనల్ ఫ్లాగ్ని ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. అది ఎక్కడ లాంచ్ చేశారంటే ద ఆన్సర్ షుడ్ బి లడఖ్లో చేశారండి. ఆల్మోస్ట్ ఇది 225 feet లాంగ్ ఉంది, 150 feet విడ్త్ ఉందండి. సో 225 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు ఉంది.
అండ్ అలాగే దీని యొక్క వెయిట్ వచ్చి ఆ నేషనల్ ఫ్లాగ్ మొత్తాన్ని మనం వెయిట్గా మెజర్ చేస్తే మొత్తం మోర్ దెన్ ఆల్మోస్ట్ 1000 కేజీస్ ఆఫ్ వెయిట్ ఉందన్నమాట. ఇది చాలా పెద్ద నేషనల్ ఫ్లాగ్ అండి. కాబట్టి ఇది ఈజ్ అ వరల్డ్స్ లార్జెస్ట్ ఖాదీ నేషనల్ ఫ్లాగ్. ఖాదీ అంటే ఒక నేత చేసిన ఒక పెద్ద వరల్డ్లోనే చాలా పెద్ద నేషనల్ ఫ్లాగ్ని రీసెంట్గా లడఖ్లో ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి. ఓకేనా, సరే. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సీ హియర్. సో హూ వాస్ ఆథర్ ద బుక్ దట్ ఈస్ అ క్రానికల్స్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ ఓన్లీ. క్రానికల్స్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఆఫ్ ఆన్ ఎర్త్, ఈ బుక్ని ఎవరు రిలీజ్ చేశారు? సో హూ వాస్ ఆథర్ ఆఫ్ దిస్ పర్టికులర్ బుక్? ద నేమ్ ఆఫ్ ద పర్సన్ ఈస్ హోలే షోయిన్కా అనే పర్సన్ అంట. ఇతను ఎవరండి అంటే దిస్ పర్సన్ ఈస్, వాట్స్ ద నేమ్ ఆఫ్ ద పర్సన్? ఓల్ సోయిన్కా. ఓఎన్ సోలిన్కా ఈజ్ అ పర్సన్ అండ్ దిస్ పర్సన్ ఈజ్ యాక్చువల్లీ వీ కెన్ సే ఇతను ఎవరండి అంటే మన ఆఫ్రికా కాంటినెంట్లో ఫస్ట్ నోబెల్ ప్రైజ్ తీసుకున్న పర్సన్ ఇతను. సో అతను రాసిన బుక్ అనమాట. దిస్ బుక్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ క్రోనికల్స్ ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ హ్యాపీయెస్ట్ పీపుల్ ఆన్ ఎర్త్ ఓన్లీ. సో దిస్ బుక్ ఎక్కువగా సో హ్యాపీయెస్ట్ పీపుల్స్ యొక్క లైఫ్ స్టోరీస్ ఎలా ఉంటాయి, వాటిని ఆ ఎర్త్ మీద ఆ ప్లేసెస్ ఏంటి ఎలా ఉన్నాయి, సో కాబట్టి వాటి మీద డిజైన్ చేస్తూ రాసిన పుస్తకం అనమాట. హ్యాపీయెస్ట్ పీపుల్స్ స్టోరీస్, ఎస్పెషల్లీ ల్యాండ్ గురించి, ప్లేసెస్ గురించి రాసిన బుక్ ఇది. ఆఫ్రికన్ కాంటినెంట్లో కాబట్టి ఆఫ్రికన్ కాంటినెంట్లో ఎలాంటి ప్లేసెస్ చాలా హ్యాపీయెస్ట్ ప్లేసెస్గా ఉన్నాయి వాటిని డిస్క్రైబ్ చేస్తూ రాసిన బుక్ అనమాట. దట్ హోలే సోయిన్కా ఈజ్ అ పర్సన్ అండ్ హీస్ ఫస్ట్ నోబెల్ ప్రైజ్ విన్నర్ ఆఫ్ ఆఫ్రికన్ కాంటినెంట్ ఓన్లీ. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. అండ్ ఇది ఆల్రెడీ చెప్పాను కదా, ఏ స్టేట్కి సంబంధించిన వైట్ ఆనియన్కి రీసెంట్గా జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది? దట్ ఆనియన్ ఈజ్ మహారాష్ట్ర స్టేట్ ఆనియన్ ఓన్లీ విచ్ ఇస్ రీసెంట్లీ గాట్ ద జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దట్ ఈస్ వైట్ ఆనియన్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎవరు హూ వాస్ అ పర్సన్ వాస్ అబే అహ్మద్. అబే అహ్మద్ వాస్ స్వాన్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఇతను అబే అహ్మద్ అనే పర్సన్ ఏ దేశానికి కొత్తగా అపాయింట్ ప్రైమ్ మినిస్టర్ అండి అంటే దట్ కంట్రీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఇథియోపియా. ఎడిస్ అబాబే అనేది ఈ దేశానికి క్యాపిటల్గా ఉంది. అడిస్ అబాబే ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ. నమీబియా కంట్రీకి క్యాపిటల్ ఏమవుతుంది? విండ్హోక్ అనేది దేశానికి నమీబియా కంట్రీకి క్యాపిటల్ అవుతుంది. ఇథియోపియా కంట్రీకి కరెన్సీ భిర్ అనేది కరెన్సీగా చెప్పొచ్చు. భిర్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ దిస్ కంట్రీ. జింబాబ్వేకి యుఎస్ డాలర్ కరెన్సీగా ఉంది జింబాబ్వే. హరారే అనేది క్యాపిటల్గా ఉంది. కెన్యా కంట్రీ ఈజ్ నైరోబీ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ కెన్యా. కెన్యన్ షిల్లింగ్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ దిస్ పర్టికులర్ కంట్రీ. ఉక్రెయిన్కి కెవ్ అనేది క్యాపిటల్గా ఉంది. రెవెనియా అనేది కరెన్సీగా చెప్పొచ్చు. ఓకేనా, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి. అండ్ హూ హ్యాస్ రీసెంట్లీ వన్ ద 2021 నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ అండ్ సైకాలజీ? సో 2021 సంవత్సరానికి నోబెల్ ప్రైజ్ ఎస్పెషల్లీ సైకాలజీలో తీసుకున్న పర్సన్ ఎవరని క్వశ్చన్ అడుగుతున్నారు. ద నేమ్ ఆఫ్ ద పర్సన్ హీస్ దేర్ ఆర్ 2 persons ఆర్ దేర్. డేవిడ్ జూలిస్ ఈజ్ 1 person అండ్ అనదర్ పర్సన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఆర్డీమ్ పెటాపౌటియన్. వీళ్ళిద్దరు కూడా యుఎస్ కంట్రీకి సంబంధించిన వాళ్ళేనండి. సో బోత్ పర్సన్స్ హాస్ రీసెంట్లీ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ మెడిసిన్ ఓన్లీ. సో ఒక పర్సన్ పేరు డేవిడ్ జూలియస్ అండ్ అనదర్ పర్సన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఆర్డెన్ పెటాపౌలిటియన్. అండ్ వీళ్ళిద్దరూ చేసిన రీసెర్చ్ ఎస్పెషల్గా దేని గురించి మాట్లాడుతున్నారండి అంటే సో మన సరౌండింగ్స్, మన బాడీ యొక్క టెంపరేచర్ అనేది సరౌండింగ్స్ మీద ఇంపాక్ట్ మీద సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ బేస్ చేసుకొని మన బాడీ యొక్క టెంపరేచర్ ఏ విధంగా మారుతుంది అనే దాని మీద వీళ్ళు రీసెర్చ్ చేశారు. దట్స్ వై ద బోత్ పీపుల్ హ్యాస్ గాట్ దిస్ టైప్ ఆఫ్ అవార్డ్ ఓన్లీ. క్లియర్? దెన్ బోత్ ఆర్ ఫ్రమ్ యుఎస్ కంట్రీస్ ఓన్లీ. దెన్ అలాగే అబ్దుల్లా రజాక్ గుర్నాల్ అనే ఒక పర్సన్, అబ్దుల్ రజాక్ గుర్నాల్, దిస్ పర్సన్ హ్యాస్ ఫ్రమ్ తాంజానియా కంట్రీ. ఇతను నోబెల్ లిటరేచర్ ప్రైజ్ తీసుకున్నారు. నోబెల్ లిటరేచర్ ఎవరికి వచ్చింది? అబ్దుల్ రజాక్ గుర్నాల్ అనే పర్సన్కి తీసుకోవడం జరిగింది. ఫ్రమ్ తాంజానియా కంట్రీకి సంబంధించిన పర్సన్ ఇతను. అండ్ ఈ పర్సన్ ఎక్కువగా ఫోకస్ చేసింది ఇతను ఒక రెఫ్యూజీ అనమాట. సో తాంజానియా కంట్రీ నుంచి యుఎస్ కంట్రీకి రెఫ్యూజీగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను రెఫ్యూజీస్ పడే శరణార్థులు అంటాం రెఫ్యూజీస్ని. సో వాళ్ళు పడే కష్టాల గురించి చాలా క్లియర్ వ్యూలో రాసిన బుక్ అనమాట ఇది. అందుకే ఈ పర్సన్కి ఈ అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. దట్ ఈస్ వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే దాన్ని కొలనిజం అని పిలుస్తాం అనమాట. హౌ ద పీపుల్ హ్యాస్ ఫేసింగ్ ద కొలనిజం ప్రాబ్లమ్స్, హౌ ద రెఫ్యూజీస్ హాస్ ఫేసింగ్ దిస్ టైప్ ఆఫ్ కొలనిజం. అలాంటి వాటి కళ్ళకు కట్టినట్టు ఆ బుక్లో చెప్పడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లమ్స్, శరణార్థుల్ని ఎలా చూస్తారు రెఫ్యూజీస్ని, అదంతా నేరేట్ చేసి రాశాడండి. దట్స్ వై అబ్దుల్ రజాక్ గుర్నాల్ హాస్ వన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. దిస్ పర్సన్ ఈస్ ఫ్రమ్ తాంజానియా కంట్రీ బట్ హీ స్టడీడ్ ఇన్ యూకే కంట్రీ. యూకేలో ఒక ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాడు అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అండ్ హూ హ్యాస్ టేకెన్ యాజ్ ఎ చార్జ్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్? ఎల్ఐసికి కొత్తగా అపాయింట్ అయిన మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? సో ఎవరండి అంటే బీసీ పట్నాయక్ అనే పర్సన్ని ఎల్ఐసికి కొత్తగా చైర్మన్గా అపాయింట్ చేశారండి. ఎల్ఐసి న్యూ మేనేజింగ్ డైరెక్టర్ బీసీ పట్నాయక్ వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్. దెన్ ఎల్ఐసి యొక్క హెడ్ ఆఫీస్ ముంబైలో ఉంది. దెన్ ఎంఆర్ కుమార్ అనే పర్సన్ ఎల్ఐసికి చైర్మన్గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎండీగా బీసీ పట్నాయక్ అనే పర్సన్ అపాయింట్ చేశారండి. సరే, అండ్ హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ శాంక్షన్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు పిఎం పోషన్ స్కీమ్ ఫర్ ద ప్రొవైడింగ్ ద కుక్డ్ మీల్ టు స్కూల్ కిడ్స్ ఓన్లీ. ఆ పిఎం పోషన్ ప్రోగ్రామ్ న్యూట్రిషనల్ ఫుడ్ని పిల్లలకి ఇవ్వడం కోసం స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ని పిఎం పోషన్ స్కీమ్ అంటాం. దీనికోసం గవర్నమెంట్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ మనీ శాంక్షన్ చేసింది? ఎస్పెషల్లీ కుక్డ్ మీల్స్ టు
అదే ఫుడ్‌ని ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వడం కోసం ఎంత డబ్బుని కేటాయించిందండి అంటే, ఫర్ దిస్ క్వెషన్ ద ఆన్సర్ షుడ్ బి 54,061.73 క్రోర్స్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బండి. ఇది స్టేట్స్ అనమాట. ఇండివిడ్యువల్ స్టేట్స్ ఏదైతే ఉందో మన ఇండియాలో ఉన్న స్టేట్‌లు, యూనియన్ టెరిటరీలు కలిపి 35,733 కోట్లు ఇచ్చారు. ఇది స్టేట్స్ ఇచ్చిన అమౌంట్ ఆఫ్ మనీ. ఇదేమో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బనమాట. వీడు అడిగింది ఏంటి? హౌ మచ్ అమౌంట్ హాస్ బీన్ శాంక్షన్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అడిగాడు కాబట్టి యూ కెన్ సే ద ఆన్సర్ షుడ్ బి దిస్ అమౌంట్ ఓన్లీ. If he's asking the questions, the states have sanctioned how much amount of money under portion scheme, you can say the answer should be this amount only. This is states has giving 35,733 crores and central government has provided 54,061 crore rupees only. Then next question should be, who will head the expert group responsible for determining the minimum wages reconstituted? So minimum wages మీద గవర్నమెంట్ ఆఫ్ కమిటీని వేయించడింది. ద నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద కమిటీ ఇస్ కన్సిడర్డ్ యాస్ ఎస్పీ ముఖర్జీ అనమాట. అదే కనీస వేతనాలు వాటిని రివైజ్ చేయడం కోసం మినిమం వేజెస్ గురించి చాలా ప్రాబ్లమాటిక్గా తయారవుతుంది. మినిమం వేజెస్ అనేది వర్క్ ఒకలాగా ఉంటుంది. 8 అవర్స్ ఆఫ్ డ్యూటీకి వాళ్ళకి 12 అవర్స్ ఆఫ్ వర్క్ చేయించుకోవడం కానీ, వాళ్ళకి 8 అవర్స్ ఆఫ్ పేమెంట్ ఇవ్వడం కానీ ఇలా జరుగుతున్నాయి. కాబట్టి మినిమం వేజెస్ మీద ఒక మ్యాండేటరీగా గవర్నమెంట్ ఒక కమిటీని వేసింది ఆ రివ్యూ చేయడం కోసం. ఫర్ దట్ కమిటీ ద ఎస్పీ ముఖర్జీ వాస్ యాక్టింగ్ యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ ఆర్ హెడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ కమిటీ ఓన్లీ. నెక్స్ట్ వన్ ఈజ్ హౌ మచ్ అమౌంట్ హ్యాస్ బీన్ శాంక్షన్డ్ బై ద కర్ణాటక గవర్నమెంట్. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు ఎంత అమౌంట్ ఆఫ్ మనీ శాంక్షన్ చేశారు దేనికోసం? టు ఇంట్రడ్యూస్ ద ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ఆల్ ద గ్రామ పంచాయతీస్ ఓన్లీ అప్ టు 2023. బై 2023 సంవత్సరం వచ్చేటప్పటికి వాళ్ళ గ్రామ పంచాయతీల్లో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేయడం కోసం ఎంత అమౌంట్ ఆఫ్ మనీ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చిందంటే దట్ ఈస్ 7,234 crore రూపీస్ అమౌంట్ ఆఫ్ మనీ కర్ణాటక గవర్నమెంట్ హ్యాస్ శాంక్షన్. సో ఏంటి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే? నథింగ్ బట్ మిక్స్ ఫార్మింగ్ అంట. మిక్స్ ఫార్మింగ్ అది మిక్స్ ఫార్మింగ్ అంటే ఏంటండి అంటే మీరు చాలా ఇప్పుడు జరుగుతుందండి. మిక్సింగ్ ఫార్మింగ్ అనేది ఒక ట్రెండింగ్గా మారుతుంది. ఎలా జరుగుతుంది? సో మన పంట పొలాలు ఉంటాయి చూసారా, దాని మన అవర్ ఫీల్డ్స్. సో అలాంగ్ విత్ క్రాప్ దే ఆర్ ఆల్సో కల్టివేటింగ్ ద అక్వాటిక్ యానిమల్స్. అంటే లైఫ్ స్టాక్స్ లైఫ్ స్టాక్ అంటే ఏంటి? లైక్ కొంత చేపలను పెంచడం కానీ, రొయ్యల్ని పెంచడం కానీ, ఓకేనా. చేపలు పంటతో పాటు చేపలు పెంచుతారు పొలాల్లోనే. ఇంకా మళ్ళీ దానికోసం సపరేట్గా చేపల చెరువులు వేయరండి. దీనివల్ల ఏమవుతుందండి అంటే ఆ క్రాప్ రెసిడ్యూస్ ఉంటాయి చూసారా, క్రాప్ రెసిడ్యూ మీన్స్ క్రాప్ వేస్ట్ ఈస్ గెటింగ్ ద ఫీడింగ్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ లైఫ్ స్టాక్స్ ఆర్ ఫిషెస్ ఎక్సెట్రా. ద వేస్టేజ్ ఆఫ్ the residues of these fishes can be acting as a fertilizer for this type of a crops only. అర్థమైందా? ఆ చేపల యొక్క వేస్ట్ ఏదైతే ఉంటుందో అది అదే మన క్రాప్కి ఒక ఫెర్టిలైజర్గా యూజ్ అవుతుంది. ఆ ఫెర్టిలైజర్స్ యొక్క ఆ పంట యొక్క ఏదైతే వేస్ట్ ఉంటుందో ఇది క్రాపులకి ఫీడింగ్గా మారుతుంది అనమాట. అప్పుడు ఎట్ ఏ టైం 2 పనులు చేయొచ్చు. దానివల్ల అటువైపు చేపలు బతుకుతాయి, చేపల యొక్క వేస్ట్ వల్ల అది ఒక ఫెర్టిలైజర్గా మారుతుంది. అన్నెసెసరీ పురుగులు అవి పట్టకుండా చేపలు చూసుకుంటూ ఉంటాయి. దానివల్ల పంట బాగుంటుంది, ఇది బాగుంటుంది. దీన్ని మిక్స్ ఫార్మింగ్ అంటాం. ఇది గ్రామ పంచాయతీలు ఇంప్లిమెంట్ చేయడం కోసం కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు 7,234 crores అనౌన్స్మెంట్ ఇచ్చారు. దట్స్ వన్ థింగ్ ఓన్లీ. అండ్ దెన్ లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ షుడ్ బి సి విచ్ బ్యాంక్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ బై ద ఆర్బీఐ ఫ్రమ్ ద ప్రాంప్ట్ కరప్టివ్ యాక్షన్ ఫ్రేమ్వర్క్ ఓన్లీ. రీసెంట్గా ఏ బ్యాంక్ని ఆర్బీఐ పీసీఏ నుంచి రిమూవ్ చేసిందండి అంటే ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ దిస్ ప్రాంప్ట్ కరప్టివ్ యాక్షన్. సో ఎందుకంటే అంటే గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ గివింగ్ సమ్ సపోర్ట్ ఫర్ దిస్ వన్. ఈ బ్యాంక్కి సపోర్ట్ చేశారు. అండ్ ఫైనల్గా ఈ బ్యాంక్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వాల్యూ కూడా రీసెంట్గా బాగా పెరిగింది. సో దట్స్ వై దీన్ని పీసీఏ నుంచి ఈ బ్యాంక్ని రిమూవ్ చేయడం జరిగింది. ఆ బ్యాంక్ పీసీఏలో ఉంటే దాంట్లో రిస్ట్రిక్షన్స్ ఉన్నట్టే. ఆ బ్యాంక్కి సంబంధించి ఎక్కువ డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదని, నోటిఫికేషన్స్ ఇవ్వకూడదని ఇలాంటి రూల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆర్బీఐ ఈ బ్యాంక్ని పీసీఏ నుంచి తీసేసింది కాబట్టి ప్రాంప్ట్ కరప్ట్ యాక్షన్స్ నుంచి నౌ ఇది చాలాసార్లు ఎగ్జామ్లో ఫుల్ ఫామ్ అడిగారు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పీసీఏ అంటాం. పీసీఏ ప్రాంప్ట్ కరప్టివ్ యాక్షన్స్ అంటాం. సో దానికోసం సపోర్ట్ చేయడం తీసేశారు కాబట్టి ఆ బ్యాంక్ ఏది అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అవుతుంది. సో లాస్ట్ క్వశ్చన్ అండి. సో వాట్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ హియర్? సో చెప్పండి, హూ వాజ్ ద పర్సన్ వాస్ అపాయింట్ యాజ్ ఎండీ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్. ఇది ముంబైలో ఉంది కదా ఎన్ఎస్డిఎల్. ఎన్ఎస్డిఎల్కి రీసెంట్గా అపాయింట్ అయిన ఎండీ ఎవరు అని అడుగుతున్నారు. అండ్ హియర్ దెర్ ఆర్ టోటల్ 5 persons నేమ్స్. అవుట్ ఆఫ్ దిస్ వన్ పద్మజా చుండూరు వాస్ రీసెంట్లీ అపాయింటెడ్. పద్మజా చుండూరు అనే పర్సన్ని నేషనల్ సెక్యూరిటీ డిపాజిట్ లిమిటెడ్కి ఎండీగా అపాయింట్ చేశారండి. సో జీసీ చతుర్వేది అనే పర్సన్ ఐసిఐసి బ్యాంక్కి పార్ట్ టైం చైర్మన్గా యాక్ట్ చేస్తున్నారు. జీసీ చతుర్వేది అనే పర్సన్. సరే ఇప్పుడు పాయింట్ ఏంటి? ఎన్ఎస్డిఎల్కి అపాయింట్ అయిన కొత్త ఎండీ ఎవరండి అంటే పద్మజా చుండూరు వాస్ రీసెంట్లీ అపాయింటెడ్. నౌ ఎన్ఎస్డిఎల్ హెడ్ ఆఫీస్ విల్ బి దేర్, దట్ ఈస్ ఇన్ ముంబై. ఇది ఒక డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటాం. అంటే మనకి డిమాట్స్ అకౌంట్స్ మొత్తం ఇష్యూ చేస్తారు కదా, ఆ డిమాట్ అకౌంట్స్ మొత్తాన్ని ఇష్యూ చేయడానికి ఉన్న అన్నిటి మెయింటైన్ చేసే ఆర్గనైజేషన్ ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్స్. ఇది రీసెంట్గా వాళ్ళ ఒక పేమెంట్ బ్యాంక్ని కూడా స్టార్ట్ చేశారు. సో ఎన్ఎస్డిఎల్ పేమెంట్ బ్యాంక్ కూడా ఇండియాలో స్టార్ట్ అయి ఉందండి. సో దిస్ ఇస్ అ కంప్లీట్ స్టోరీ అబౌట్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్. సో ద నెక్స్ట్ క్లాస్ యూ కెన్ డిస్కస్ అక్టోబర్ మంత్ పార్ట్ 2 కరెంట్ అఫైర్స్. అండ్ కాబట్టి సో మీ ఎస్బీఐ ఎగ్జామినేషన్స్ అయిపోయినాయి కాబట్టి దెన్ యూ కెన్ స్టార్ట్ ప్రిపరేషన్ ఆఫ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్. సో ప్రాపర్గా చూడండి. దిస్ ఇస్ ఎస్పెషలీ ఫోకసింగ్ అండ్ ఎస్బీఐ ఎగ్జామినేషన్స్లో ఫోకస్ చేస్తూ ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్ అవి.
దెన్ బెటర్ ప్లాన్ చేసుకోండి, దెన్ వీ హ్యావ్ టు క్లియర్ ద ఎగ్జామినేషన్స్. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.